హాయ్ అందరికీ ఇవాళ ఒక మంచి డ్రామా తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈ డ్రామా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, హైప్ అన్న ఆప్షన్ ఇచ్చేయండి. ఇంకా డ్రామాని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వచ్చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ బ్లైండ్ డేట్కి వస్తుందా, కానీ మన హీరోయిన్ తోటి నాకు 17-18 వయసు ఉన్న అమ్మాయిలతోటి డేటింగ్ చేసే అలవాటు ఉంది అనగానే, నా వయసు కూడా అంతే అనగానే, ఏంటి నీ వయసు అంతా అనగానే, మరి నువ్వేగా అన్నావు అందుకోసమనే చెప్పాను అనగానే, నాకు నీతో పెళ్ళి ఇంట్రెస్ట్ లేదు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ మన పేరెంట్స్ మనల్ని బ్లైండెడ్కి పంపించారు కాబట్టి ఏదో నమ్మక వస్తే మాట్లాడేసుకొని వెళ్ళిపోదాం అంతే అనేసి మన హీరోయిన్ కూడా చాలా యాటిట్యూడ్గా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుందా. ఇంకప్పుడే మన హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుంది. అమ్మా నువ్వు ఇప్పుడు బ్లైండ్ డేట్కి వెళ్ళావు కదా, ఏదేమైనా జై తోటి మ్యారేజ్ ఫిక్స్ అయ్యేలాగా మాట్లాడు, ఎందుకంటే మన ఆస్తులు బ్యాంక్ రోట్ అయినాయి అనేసి అని చెప్తుందా. ఇంకా అదంతా విన్న తనైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి జై కాస్త తిరిగి అయితే అంటుందన్నమాట. అది విన్న జయ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడా. అప్పుడే జయకి కూడా ఒక ఫోన్ అయితే వస్తుంది. సార్ మీ మీద ఆన్లైన్లో చాలా బ్యాడ్ రూమర్స్ అయితే వస్తున్నాయి, మీరు అమ్మాయిలతో డేట్ చేయరనేసి అబ్బాయిలతోనే డేట్ చేస్తారనేసి మీ గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి, మీరు అర్జెంటుగా పెళ్ళి అయితే కంపల్సరీ చేసుకోవాలి, లేదు అంటే ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా ఉందనైనా చెప్పాలి అనగానే ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరో అయితే సరే అయితే మనం ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ అయితే చేసుకుందాం అనగానే డీల్ అనేసి వాళ్ళిద్దరూ కూడా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుండం కోసం అనేసి ఈ డీల్ అయితే చేసుకుంటారు. ఇంకప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ మన ఆస్తులన్నీ పోయినాయి, మన ఆస్తులు పోయాయి అనేసి మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నామేమో, ఫోర్స్ఫుల్గా తనకి మ్యారేజ్ చేస్తున్నామంటే నువ్వు అన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించుకో అనేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకైతే టీ ఇస్తారు. ఏమో నాకు తనకి అలా పెళ్లి చేయటం నాకు నచ్చట్లేదంటే పిచ్చిదనా, మన ఆస్తులు అయితే ఏమీ పోలేదు, మన అమ్మాయికి పెళ్ళి చేయాలనుకున్న ప్రతిసారి ఏదో వంక చెప్తుంది అనేసి ఇలా ఆస్తులు పోయాయని చెప్పాను అనగానే, ఇదంతా ఎంత తప్పో తెలుసా, దానికి తెలిసిందంటే మనల్ని బతకను కూడా బతకనివ్వదంటే నేను చూసుకుంటాలేను, ఇప్పుడేం కంగారు పడుకో అనేసి అనుకుంటారా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోకి మ్యారేజ్ అయిపోతుందా, నేను మా ఇంటికి వెళ్తున్నాను అనగానే, హలో మేడం మనకి పెళ్ళైంది, ఇప్పుడు మనం కలిసి ఉండాలి, మీ ఇంటికి వెళ్తానంటావేంటి అనగానే, అవును మనం జస్ట్ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాం, నువ్వేమో నీ కోసం చేసుకున్నావు, నేనేమో మా ఆస్తుల కోసం చేసుకున్నాను అంతే, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అంటే ఎందుకు నువ్వు నన్ను చూసి అంత నెర్వస్గా ఫీల్ అవుతున్నావు అనేసి మన హీరో అంటాడా. ఏంటి నేను నిన్ను చూసి నెర్వస్గా ఫీల్ అవుతున్నానా, నేను చాలామంది అబ్బాయిలతోనే మాట్లాడుతూ ఉంటాను, నిన్ను చూసి ఎందుకు నెర్వస్ అవుతాను అనగానే, సరే ఫోన్ రింగ్ అవుతుంది చూడు అనేసి మన హీరో అంటాడా. ఇంకప్పుడే మన హీరోయిన్ ఫోన్ ఎత్తగానే వాళ్ళ అమ్మ అంటుంది, నీ లగేజ్ అంతా ప్యాక్ చేసి పంపించేశానమ్మా అనేసి అని అనగానే ఆ మాటలు వింటున్న హీరో అయితే మురిసిపోతూ ఉంటాడా. ఏంటమ్మా లగేజ్ అంతా ప్యాక్ చేసి పంపించడం ఏంటి, నేను ఇంటికే వస్తానంటే, లేదమ్మా నీకు పెళ్ళి అయిపోయింది కదా, నువ్వు హీరోతోనే కలిసి ఉండాలి అనేసే వాళ్ళమ్మ ఫోన్ పెట్టేస్తుందా. అర్థమైంది కదా, వచ్చి కారు ఎక్కువ అనగానే, ఏంటి ఇలా నేను ఇప్పుడు వీడితో కలిసి ఉండాలా, నాకు వీడితో ఉండడమే ఇష్టం లేదు అనేసి అనుకోగానే ఇంకప్పుడే హీరో అయితే కారులో ఎక్కించుకుని దాన్ని అయితే తీసుకొచ్చేస్తాడా. ఇంటికి రాగానే ఇల్లంతా చూస్తుందా, ఇల్లంతా మన హీరోయిన్కి చాలా బాగా నచ్చేస్తుంది. ఆ ఇంటీరియర్ వర్క్ అదంతా చూసిన తనైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంటింట్లో వాడు ఒక్కడే ఉంటాడా, బాప్రే వాడు నేను ఒక్కలమే ఉన్నాం, వాడు అసలుకి ప్లే బాయ్ అనేసి బయట టాక్, వాడు నన్ను ఏమైనా చేస్తాడేమో అనేసి మన హీరోయిన్ భయపడతా ఉంటుందా. ఇంకప్పుడే మన హీరో అయితే అలా నైట్ గౌన్ వేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఆ సర్టిఫికేట్ని అయితే ఆన్లైన్లో అయితే పోస్ట్ చేస్తాడనమాట, ఎందుకంటే వాడి గురించి బ్యాడ్ రూమర్స్ వస్తున్నాయి కదా అందుకోసమనే. ఇంకప్పుడే వాళ్ళ నానమ్మ అయితే ఫోన్ చేస్తుంది, ఏరా ఎదవై ఎంతమందిని బ్లైండ్ డేట్కి పంపించినా వాళ్ళందరినీ తరిమి కొట్టేస్తున్నావు, ఇప్పటికైనా ఈ అమ్మాయి నచ్చిందా లేదా అంటే, నచ్చడం ఏంటే గ్రాని, పెళ్ళి కూడా చేసేసుకున్నానంటే జోక్స్ వేసింది చాలు చాపరా అనగానే, లేదు గ్రాని నిజంగానే నేను తన్ని పెళ్లి చేసేసుకున్నాను అనేసి వాడు చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడా. ఇంకప్పుడే మన హీరోయిన్కి అయితే ఒక పార్సల్ వస్తుందనమాట. అది చూసిన తను నాకు ఇప్పుడు ఎవరబ్బా ఇక్కడికి పార్సల్ పంపించారనేసి ఇంకా ఆ పార్సల్ అయితే తీసుకుని సైన్ చేసి వాడికైతే ఇచ్చేసి ఆ పార్సల్ అయితే ఓపెన్ చేస్తుందా. ఇంకా అందులో ఏముంటుంది అనుకున్నారు, హాట్ నైట్ గౌను, కండమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. అది చూసిన మన హీరోయిన్ షాక్ అవుతుందా. హీరో రాగానే ఆ కంగారులో ఆ బాక్స్ జారేగానే మన హీరో గారు వచ్చి ఒక ప్యాకెట్ పట్టుకుని, నీకు ఈ ఫ్లేవర్ నచ్చుతుందా, ఇది యూజ్ చేద్దాం అనగానే, నోరు మూసుకొని ఉండు, ఈ బాక్స్ నాది కాకపోవచ్చు, నీకోసం ఏ అమ్మాయి అయినా పంపించిందేమో, ఆ అమ్మాయి తోటి ఈ ప్యాకెట్లు వాడుకో, నాతో మాత్రం వాడుకోకు, నాతో కనుక ఇలాంటివన్నీ పెట్టుకున్నావంటే ఊరుకోను అనేసి మన హీరోయిన్ చాలా కోపంగా మాట్లాడుతుందా. ఆ మాటలన్నీ విన్న హీరోకి చాలా క్యూట్గా స్వీట్గా అనిపించి మన హీరోయిన్ని దగ్గరికి లాక్కుని, ఇంకేముంది ముద్దు
పెట్టేస్తాడంతే. అది చూసిన మన హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుంది. ఏరా ఏం చేస్తున్నావు, వదులు వదులు అనేసి మన హీరోయిన్ గింజుకుంటా ఉంటుందా. అయినా మన హీరో అయితే వదలు. ఇంకొకసారి నాతో ఇలా కనుక మాట్లాడేవే అనుకో, ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు అనేసి మన హీరో అనగానే ఇంకా మన హీరోయిన్ లోపలికి వచ్చి కంగారు పడతా ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుందనమాట. ఏంటే నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు అందిందా, దాన్ని మొత్తం యూజ్ చేసేసి పండగ చేసేసుకోండి ఇవాళ, అసలుకి ఇవాళ మీ వెడ్డింగ్ డే కదా, నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు బాగా యూజ్ అవుతుంది అనగానే నోరు ముయ్యవే, వాడితో కలిసి ఉండటమే నాకు నచ్చట్లేదు, ఇంకా ఇవన్నీ నా వల్ల కాదు అంటే వాడితో ఉండటం నీకు నచ్చకపోతే ఇంకేముంది, వచ్చేసాయి బార్కి వచ్చేసాయి అనగానే బార్కి ఇప్పుడు రానా, ఇప్పుడు చాలా లేట్ అయిందే, లేట్ అయితే ఏమైందే, ట్యాక్సీ పట్టుకో బార్కి వచ్చేసాయి, ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనగానే ఓకే డన్ అనేసి మన హీరోయిన్ ఫోన్ పెట్టేసి ఫస్ట్గా రెడీ అయిపోయి హీరో ఉంటాడా అనేసి ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్న సమయానికి హీరో అయితే వస్తాడు. ఇంత నైట్ టైం ఎక్కడికి వెళ్తున్నావు, అందులోనూ ఇవాళ మన వెడ్డింగ్ డే అంటే, వెడ్డింగ్ డే అయితే ఏమైంది, నేను నా ఫ్రెండ్ తోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కోసం వెళ్తున్నాను అనేసి అనగానే సరే నేను వస్తాను అనేసి ఇంకా మన హీరో కూడా మన హీరోయిన్ వెనకాలైతే వస్తాడా. ఇంకా మన హీరోయిన్ ఫ్రెండ్ తన్ని చూడగానే హాయ్ ఏంటి నీ అగ్రిమెంట్ మ్యారేజ్ అయినా సరే నీ హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే అంటే వాడు పైకి కనిపించేంత మంచివాడు కాదులే కానీ నడు అనగానే ఏంటే మీ ఇద్దరి మధ్యన ఏమీ అవలేదా అనేసి అని అడుగుతూ ఉంటుందా. నోరు మూసుకునుండు, అదేంత ఏమీ లేదనగానే మన హీరో ఆ మాటలు వినుకుంటూ వస్తూ ఉంటాడా. అప్పుడే హీరో బావ అయితే వస్తాడు. ఒరే బావా నువ్వేంట్రా ఇక్కడ, ఇవాళ నీ వెడ్డింగ్ నైట్ కదరా, మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి వాడైతే ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. ఏంట్రా పెళ్లి చేసుకుని పెళ్ళంతో ఉండకుండా బారుల చుట్టూ తిరుగుతున్నావు, నిజంగానే నువ్వేమైనా తేడారా, రూమర్స్ అన్ని నిజమేనా అనేసి వాళ్ళ బావ అడుగుతాడా. ఆ మాటలు విన్న హీరోకి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుందా. సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోగాని ఏంటో జీవంశానికి వారసుడు వస్తాడో లేదో అనేసి వాడైతే ఆలోచిస్తూ ఉంటాడా. అయినా ఇంత సడన్గా నువ్వు పెళ్ళి ఎలా చేసుకున్నావంటే మా ఆస్తులన్నీ బ్యాంక్ రోట్ అయినాయి అందుకే చేసుకున్నాను, కానీ హీరో ఎందుకు చేసుకున్నాడో నాకే అర్థం కావట్లేదు అనగానే ఎందుకు చేసుకున్నాడో ఆగు నేను చెప్తాను. ఇంకా ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేస్తుందా. ఇంకప్పుడే హీరో మీద అబ్బాయిలతోటి డేటింగ్ చేస్తాడనేసి రూమర్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకప్పుడు అదే సమయానికి హీరో అయితే లోపలికి వస్తూ ఉంటాడా. వెనకాల అలా బావ కూడా వస్తాడా. అవునే బయట వచ్చే రూమర్స్ కరెక్ట్ లాగానే ఉన్నాయనేసి హీరో కాస్త అయితే చూస్తూ ఉంటుందా. ఇంకప్పుడే వాళ్ళిద్దరైతే వస్తే ఇంకా హీరో అయితే వచ్చి హీరోయిన్ పక్కనే కూర్చుంటాడనమాట. అది చూసిన హీరోయిన్కి అయితే నవ్వు వస్తూ ఉంటుంది, వీడు అబ్బాయిలతో డేటింగ్ చేస్తాడు అని అనగానే నాకు పర్వాలేదు, నువ్వు అబ్బాయిలతో డేటింగ్ చేస్తావని తెలిసినా నేనేమో అనుకోను, నీ ఇష్టం, ఎంతమంది అబ్బాయిలు కావాలంటే అంతమందితో డేటింగ్ చేసుకుంటే హలో ఏం మాట్లాడుతున్నావు అంటే నీ గురించి నాకంతా తెలిసింది అనేసి అని అనగానే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఎన్ని రోజుల తర్వాత కనిపించావు తెలుసా అంటే ఎవరు నువ్వు అనేసి మన హీరో అంటారా. ఏంటి నన్నే మర్చిపోయావు, చిన్నప్పుడు నాకు బాబీ డాల్ డ్రెస్ ఇచ్చావు కదా అనగానే ఓహో చైల్డ్హుడ్ రొమాన్స్ అన్నమాట అనుకోగానే అది చూసిన హీరో నువ్వు అనుకుంటున్నట్టు కాదు, అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా మీ ఇద్దరి మధ్యన నేనెందుకులే, మీరే సరసాలు ఆడుకుంటూ మాట్లాడుకోండి అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుందా. మీకు డిస్టర్బెన్స్ ఉండదులే అనేసి డోర్ కూడా వేసెళ్తుందా. ఒరే నీ వైఫ్కి కోపం వచ్చినట్టుంది బావా, వెళ్ళి బతంలాడుకో అనేసి అనే అంటూ ఉంటాడా. ఇంకా మాటలన్నీ వింటున్న ఫ్రెండ్ అయితే ముసు నవ్వులు నవ్వుకుంటా ఉంటుందన్నమాట. ఇంకప్పుడే ఈ బార్లో కనిపించిన అమ్మాయి ఉంది కదా వచ్చి మన హీరోయిన్ ఆపుతూ నువ్వు హీరోకి ఎందుకు దగ్గరగా ఉన్నావు అంటే హీరో నేను పెళ్లి చేసుకున్నావు, కాకపోతే మేము త్వరలోనే విడాకులు తీసుకుంటామనేసి తనైతే అంటూ ఉంటుందా. ఏంటి పెళ్లి చేసుకున్నారు విడాకులు తీసుకున్నారా అనేసి అని అనగానే తనకి చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అనేసి కావాలనే హీరోయిన్ ఫ్రెండ్ ముందు హీరోయిన్ని తక్కువ చేసి తప్పుగా అయితే ఈ బావగాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్ గురించి నిజాలు తెలుసుకోవాలనేసి. ఆ మాటలన్నీ విన్న ఫ్రెండ్కి అయితే చాలా కోపమే వస్తుందా. నా ఫ్రెండ్ ఇప్పటికొచ్చి ఒక్కడిని కూడా డేట్ చేయలే, ఒక్కడితోనూ మాట్లాడలా, కానీ తన గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అనేసి వాళ్ళిద్దరూ అయితే తిట్టుకుంటా ఉంటారా. ఇంకప్పుడే హీరో మేనేజర్ అయితే వస్తాడా. కావాలని ఆ లిల్లీ మన మేడం తోటి గొడవ పెట్టుకుంటున్నారు అనగానే ఆ మాటలన్నీ విన్న హీరో అయితే పరుగున హీరోయిన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అవును నేను వాడికి విడాకులు ఇచ్చేయాలనుకున్నాను, జస్ట్ మాదొక అగ్రిమెంట్ మ్యారేజే, నాకు అతని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే ట్రై చేసుకోవచ్చు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో అయితే వస్తాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నీ భర్తను వేరే వాళ్ళకి ఎలా
అప్పచెప్తావు, నువ్వు డైవర్స్ ఇవ్వాలి అనుకున్నా నేను నీకు ఇవ్వను అనేసి తన్నైతే లాక్కెళ్తా ఉంటే ఇదైతే హీరో వెనకాల పడుతూ ఉంటే 3 పెళ్ళాల మధ్యలో దూరావు అంటే నిన్నేమంటారో తెలుసా అనేసి వాళ్ళ బావ అయితే తను అటు లాక్కెళ్తా ఉంటే మన హీరో ఇటు తన ఇంటికైతే లాక్కొస్తాడనమాట. తను ఎత్తుకుని వచ్చి బెడ్ మీద అయితే పడేస్తాడు. ఇంకా కొంచెం కొంచెంగా మన హీరోయిన్కి దగ్గర వస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే కంగారు పడుతూ ఉంటుంది. నీకు జస్ట్ అబ్బాయిలు మాత్రమే నచ్చుతారు కదా, అమ్మాయిలు కూడా నచ్చుతారని నాకు ఇప్పుడే అర్థమైంది, ఏం పర్వాలేదు అంటూ ఉంటే ఇంకప్పుడే మన హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకొకసారి కనుక నా ఓపిక సహనం పోయేలాగా మాట్లాడావే అనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ తర్వాత నువ్వు నా మీద బ్లేమ్ వేయొద్దు అంటే నువ్వు మరీ ఇంత దగ్గరగా నాకు రావద్దు అంటే ఎందుకు రావద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నా లీగల్ వైఫ్వి, నీకు ఎంత దగ్గరగైనా రావచ్చు అంటే హలో మిస్టర్ పెళ్లి చేసుకున్నాను కదా అనేసి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా అనేసి అని అనగానే ఇంకప్పుడే మన హీరో అయితే గట్టిగా ముద్దు పెట్టేస్తాడా. ఇంకా అది చూసిన మన హీరోయిన్ గట్టిగా మూత అయితే కొరికేస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావే అనుకో, బాటిల్తో తల పగలు కొట్టేస్తాను, అసలుకే బాటిల్తో తల పగలు కొట్టడంలో నేను ఛాంపియన్, ఇక్కడి నుంచి పో అనేసి మన హీరోయిన్ అయితే తిట్టేస్తుంది అనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ ఒక పార్టీకి అయితే వస్తుంది. ఎందుకంటే తను బ్యూటీ ప్రోడక్ట్లో ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే తయారు చేసిందనమాట. దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక పర్సన్ కావాలి. ఇంకా దానికోసమనే ఈ వ్యక్తిని కలవటం కోసం ఈ పార్టీకి వస్తుందా. ఈ పార్టీలోనే మన హీరో గారు ఉంటారనమాట. మన హీరోయిన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంక ఈ లోపుగా వీడంటాడు, ఇన్నిలాగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవట్లేదు, నీ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేసావే అనుకో. అదేంటి సార్ అలా అడుగుతున్నారు, అలా ఎలా ఇవ్వగలను, ఈ ప్రాజెక్ట్ నాది కదా, నేను కష్టపడి తయారు చేశాను, దాన్ని మీకెందుకు ఇస్తాను అనగానే సారీ, నువ్వు కనుక నాకు ఇవ్వలేకపోతే నిన్ను నమ్మి అంత అమౌంట్ నేను పెట్టలేను అనేసి వాడైతే చెప్పేస్తాడా. మన హీరోయిన్ చాలా డల్ అయిపోతుంది. ఇంకప్పుడే పిఏకైతే చెప్పి తను ఇక్కడ ఎందుకు వచ్చింది ఏంటి కారణం అన్నది కనుక్కో అనేసి మన పిఏకైతే చెప్తాడా. ఇంకా పిఏ వెళ్ళగానే ఈ పిల్ల ఏంటో అంత డల్గా వెళ్ళిపోతా ఉంది, నిజంగానే తన ఫ్రెండ్ చెప్పినట్టుగా తిను ఇప్పుడు దాకా ఎవరిని డేటింగ్ చేయనట్టుంది, అంటే ఫస్ట్ కిస్ నాదేనా అనేసి వీడైతే అర్థం పర్థం లేకుండా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకప్పుడే ఒకడినైతే చూపిస్తాడా. ఇంకా హీరోయిన్ అయితే ఒక లాంచ్లో కూర్చుంటుందా. ఇంకా వాడైతే హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, నువ్వు కొంచెం సమయం నాతో గడిపావే అనుకో, నీకు కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ నేను ఇస్తాను అనేసి వాడైతే డబ్బులు కూడా ఆఫర్ చేస్తాడా. అది చూసిన మన హీరోయిన్కి నచ్చదనమాట. ఇంకా వాడు తన్ని ఫోర్స్ఫుల్గా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకప్పుడే మన హీరో అయితే వస్తాడనమాట. రాగానే వాడు చేయి పట్టుకుని అయితే పక్క లాగానే సార్ తప్పుగా అనుకోకండి సార్, జస్ట్ దానితోటి సరదాగా మాట్లాడుతున్నాను అనగానే సరదాగా మాట్లాడుతున్నావా, సరే నేను కూడా సరదాగా నీ కాలు చేతులు ఇరక్కొట్టేమని చెప్తున్నాను అనేసి అనగానే బాడీ గార్డ్లో వచ్చి వాడిని లాక్కెళ్తూ ఉంటే మన హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది. సార్ నన్ను వదిలేను సార్, తెలియదు సార్ నాకు తను మీ తాలూకు కనేసి అని అంటూ ఉంటే ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇలా ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు అనగానే ఏమీ లేదు అనేసి మన హీరోయిన్ డల్గా ఉంటుందా. ఏమైంది ఎందుకు అంత డల్గా ఉన్నావు, నాతో చెప్పు అనగానే నీతో చెప్పే అంత చనువు నాకు రాలేదు, మన ఇద్దరి మధ్యన అంత మంచి రిలేషను లేదు అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతా ఉంటుందా. ఇంకప్పుడు ఆ గడ్డిలోకి తన హీల్ అయితే గుచ్చుకుపోతుంది అనమాట. అప్పుడే తను పడిపోతుంటే మన హీరో అయితే హెల్ప్ చేయాలనుకుంటాడా. కానీ మన హీరోయిన్ చాలా యాటిట్యూడ్గా ఆ స్టాండల్స్ అయితే తీసేసుకుని వస్తుందా. ఎందుకు నువ్వు దేనికోసం అక్కడికి వచ్చావు చెప్పు అనేసి అని అనగానే నేను దేనికోసం వచ్చానో నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అనగానే నేను తెలుసుకున్నాను కానీ నీ నోట్తో కూడా నేను వినాలి అనుకుంటున్నాను అనగానే నేను నిన్ను హెల్ప్ అడుగుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నామేమో, అది ఎప్పటికీ జరగదు అనగానే ఎందుకు అడగకూడదు, నేను నీ హస్బెండ్ కదా, నువ్వు అడిగితే నేను ఏదైనా చేస్తాను అనగానే నేను నిన్ను అడిగి మాత్రం ఏది చేయించుకోవాలనుకోవట్లే, అంటే ఎందుకు మన ఇద్దరి మధ్యన మ్యారేజ్ అయింది కదా, అంటే మనది జస్ట్ ఒక అగ్రిమెంట్ మ్యారేజ్, నువ్వు దాన్ని ఏదో పెద్ద సీరియస్లా తీసుకోకు అనగానే మనది ఒక జస్ట్ అగ్రిమెంట్ మ్యారేజ్ అంతేనా అనేసి ఇంకా మన హీరో అయితే హీరోయిన్ దగ్గరగా వచ్చి తనకి చాలా క్లోజ్గా వచ్చి అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ ఫుల్ నర్వస్ అవుతూ ఉంటుంది. మనది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా, మరి నేను దగ్గరికి వస్తే నీ హార్ట్ బీట్ ఎందుకు పెరుగుతుంది, నీ ఫేస్ ఎందుకు రెడ్ అవుతుంది, అర్థమవుతుందా, మన ఇద్దరి మధ్యన ఒక కనెక్షన్ అయితే వచ్చింది, మనం దాన్ని బిల్డ్ చేసుకున్నాము అంటే బాగుంటుంది కదా అనగానే నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు నాకు ఇంత దగ్గరగా వచ్చి ఇంకొకసారి మాట్లాడటానికి కూడా ప్రయత్నించుకో అనేసి మన హీరోయిన్ అలా అంటూ ఉంటే మన హీరో అయితే అలాగే చూస్తుంటాడా. నాకు తెలుసు నువ్వు ఒక పెద్ద ప్లే బాయ్ అనేసి మన హీరోయిన్ అంటుందా. అవునా, ప్లే బాయ్స్ ఎలా చేస్తారో తెలుసా అనేసి
ఇంకా ఇంచుమించు హీరోయిన్కి కిస్ చేసే దగ్గరికి అయితే వస్తాడా, ఇంకప్పుడు మన హీరోయిన్ అయితే కిస్ అయితే ఆపేస్తుంది రాక్షసి. ఇంకా ఆపేసి ఏమంటుంది, నాకు నీతో ఇదంతా చేయటానికి ఇంట్రెస్ట్ లేదు, నీతో ఇలా చేయడానికి ఎవరైనా దొరికితే తెచ్చుకో, అంతేగాని పదే పదే నా దగ్గరికి వచ్చి ఇలా అంతా చేయకు అనగానే, నేను ఎవరినైనా తెచ్చుకుంటే నీకు ఓకేనా, జెల్సీ తోటి చచ్చిపోతావేమో అని నాకు డౌట్ కొడుతుంది అనగానే, నీ మీద నాకెందుకు జెల్సీ ఉంటుంది, నీకు నాకు అంత మంచి ర్యాపో అయితే ఏమీ లేదు, నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అనేసి అక్కడి నుంచి మన హీరోయిన్ వెళ్ళిపోతుందా. అదంతా చూస్తున్న మన హీరోకి చాలా నచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మన హీరో చుట్టూ అమ్మాయిలు అయితే బొంగరంలా తిరుగుతూ ఉంటారా, కానీ మన హీరోయిన్ మాత్రం హీరోని ఇదిలిచ్చి కొడుతూ ఉంటుంది. ఇంకా అందుకనే హీరోయిన్ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకోసమనే మన హీరో అంతలా తనైతే తిరుగుతూ ఉంటాడనమాట తన వెనకాల. కానీ మన హీరోయిన్ ఎప్పటికప్పుడు వాడికి యాటిట్యూడ్ చూపిస్తానే ఉంటుందన్నమాట. ఇంకా సరే అయితే నేను నా రూమ్లోకి వెళ్తున్నాను అనేసి మన హీరోకి చాలా కోపంగా చెప్పేస్తుందా. ఎందుకు మరి నువ్వు నాతో అంత హర్ష్గా మాట్లాడుతున్నావు, నేనేమైనా హర్ట్ చేశానా అనేసి అని అనగానే, ఏమీ లేదు, నాకు నీతో మాట్లాడతాం ఇష్టం లేదు అనగానే, అబద్ధం, నువ్వు నాతో ఎక్కడో ప్రేమలో పడిపోతావా అనేసి భయపడుతున్నావు, నేను నిన్ను వదలను ఎప్పటికీ, నేను విడాకులు కూడా ఇవ్వను అనగానే, నువ్వు ఏదైనా చేసుకో కానీ నాకు నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందా. ఇంకొకసారి అలా అన్నావంటే ఊరుకోని అనగానే, ఏంటి ఏళ్ళు చూపిస్తున్నావు, చంప పగ్గలు కొడతాను అనేసి మన హీరోయిన్ అంటుందా. సరే రేపు పొద్దున్నే మా నాన్నమ్మని కలవటానికి వెళ్దాం అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతాడా. ఇంకా అదంతా విన్న హీరోయిన్ అయితే షాక్ అవుతుందనమాట. ఇంకా తర్వాత సీన్లో ఏముంది, వాళ్ళ నాన్నమ్మని కలవటం కోసం వస్తాడనమాట. ఇంకా తనైతే నవలు చదువుతూ నీల్ డౌన్ అనేసి అని అంటుందా. నిజంగా నానమ్మ తిన్నే అనుకొని ఇంకా నీల్ డౌన్ అయితే వేస్తుందా. వాళ్ళ నానమ్మ అయితే కంగారుకి, లేమ్మా నువ్వు మా ఇంటికి వచ్చిన మహారాణివి, నిన్నెలా అలా అంటాను, ఈ ఫ్లవర్స్ నాకేనా అనగానే, హావమ్మ మీకోసమే తీసుకొచ్చాను అనగానే, ఆ ఫ్లవర్స్ స్మెల్ చూసి, ఆహా ఎంత బాగున్నాయి, ఈ ఎదవా ఉన్నాడు ఎప్పుడు ఒక ఫ్లవర్ కూడా తాలేదన్నా, మనవరాలు ఎంత మంచిదో అనేసి ఇంకా మన హీరోయిన్ని చూడగానే ఇంప్రెస్ అయితే అయిపోతుందా. నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే తను పెళ్లి చేసుకుంటావు అనగానే, ఎందుకు బామ్మ మరి అంతలా పొగడేస్తున్నారంటే, పొగడతాం తప్పే ఉందమ్మా, ఇప్పటికే చెట్టెక్కింది, ఇప్పుడు ఇలా అన్నారనుకో కొమ్మెక్కుతుంది, సరే దానికి ఆకలిగా ఉందంట, ముందు ఫుడ్ ప్రిపేర్ చేయించు అనగానే, ఏంట్రా ప్రిపేర్ చేయించమంటావు, నీ పెళ్ళం కోసం నువ్వే వండు అనేసి అని ఆర్డర్ ఇస్తుందా. అమ్మమ్మ నేను వండాలంటే, ఏం పర్వాలేదమ్మమ్మ బయట నుంచి మనం ఆర్డర్ చేసుకుందాం, అతన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే, ఇంకప్పుడు వాళ్ళ నానమ్మ అయితే రకరకాల గిఫ్ట్స్ అయితే మన హీరోయిన్కి అయితే తీసుకొస్తుందా. ఇది నా చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసిన జ్యువెలరీ అమ్మ అనేసి అనగానే, హీరోయిన్ వద్దు అంటూ ఉంటే హీరో తీసుకోమని సైగ చేస్తూ ఉంటుందా. మన హీరోయిన్ ఏమో, ఇంత కాస్ట్లీ జ్యువెలరీ నాకెందుకు, నాకు వద్దు అనేసి అని అనగానే, ఎందుకు అలా అంటున్నావు, ఈ ఆస్తంతా నీదే కదా, ఈ జ్యువెలరీ తీసుకుంటే ఏం తప్పు ఉంది అనగానే, లేదు మీరు ఎప్పటి నుంచో కలెక్ట్ చేశారు, ఈ జ్యువెలరీ మీద మీకు చాలా ఎఫెక్షనే ఉంటుంది, నాకొద్దు అనగానే అదంతా విన్న నానమ్మకైతే డౌట్ కొడుతుంది. ఏంటి మీ ఇద్దరు ఏమైనా అగ్రిమెంట్ మ్యారేజ్ ఏమైనా చేసుకున్నారా అనేసి అని అనగానే, నన్ను ఎక్కడో దొరికిచ్చేస్తుంది అనేసి ఇంక హీరోయిన్ కంగారు పడుతూ ఉంటే, తీసుకో అనేసి మన హీరో కూడా అంటూ ఉంటాడా. ఏంటే నానమ్మ అలాగా డౌట్లు పెడుతున్నావు, నేను నిజంగానే దాన్ని పెళ్లి చేసుకున్నాను, మా ఇద్దరి మధ్యన రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడు అనేసి మన హీరోయిన్ని తనకి దగ్గరికి అయితే లాక్కుంటాడా. ఇంత క్లోజ్నెస్ ఉంటే కొంచెం నమ్మాలనిపిస్తుంది అనేసి ఇంకా వాళ్ళిద్దరూ కూడా అక్కడ బోన్ చేసేసుకుని ఇంకా కారులోకి అయితే వచ్చేస్తారా. ఇంకప్పుడే మన హీరోయిన్ అక్కడ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇవన్నీ నీకే కదా తీసుకో అని, కానీ నాకేం అక్కర్లా, నువ్వు ఏ అమ్మాయితో అయితే డేటింగ్ చేస్తావో ఆ అమ్మాయికి ఇచ్చుకో అనేసి అనగానే మన హీరో మాత్రం గుర్రున మన హీరోయిన్ని చూస్తూ ఉంటే, ఎందుకు అలా చూస్తున్నావు, నేను చెప్పింది నిజమేగా, నువ్వు 17-18 వయసు ఉన్న అమ్మాయిల్ని డేటింగ్ చేస్తానని చెప్పావు కదా, మరి వాళ్ళకి ఇచ్చుకో నాకెందుకు అనేసి అనగానే, అప్పుడు ఏదో నేను జస్ట్ ఫన్ కోసం చెప్పాను, నాకు ఏ అమ్మాయితోటి రిలేషన్ లేదు, నేను ఒక్కసారి కూడా ఎవరితో డేటింగ్ చేయలేదు అనేసి మన హీరో చెప్తాడా. ఇంకా తర్వాత ఇంటికి రాగానే చూసుకుంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ నాన్న ఆస్తులు బ్యాంక్ రోట్ అయినాయా లేదా అని చెక్ చేస్తే అవ్వలేదు అని మన హీరోకి అయితే తెలుస్తుంది. ఎందుకు మరి ఆయన బ్యాంక్ రోడ్ అయినాయి అనేసి హీరోయిన్కి చెప్పి నాకు ఎందుకు పెళ్లి చేపించారు అనేసి అని ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకప్పుడే వాళ్ళ మామగారికి అయితే ఫోన్ చేస్తాడా. ఇంకా వాళ్ళ అత్తగారు మామగారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి మన అల్లుడు ఫోన్ చేస్తున్నాడు, ఇదిగో నువ్వు గుర్తుపెట్టుకో, అల్లుడు ఏమడిగినా మన ఆస్తులు బ్యాంక్ రోట్ అయినాయి అని చెప్పాలి అనగానే ఇంకా ఫోన్ చేస్తాడా. ఫోన్ ఎత్తగానే, అమ్మ ఎలా ఉన్నారంటే, బాగున్నానా, మా అమ్మాయి ఎలా ఉంది అనగానే, తను కూడా చాలా బాగుంది, అంటే ఇప్పుడు మీకు అంతా నార్మల్గానే ఉందా అంటే ఇంకా వాడైతే చెప్తూ ఉంటాడనమాట, ఆస్తులన్నీ బ్యాంక్ రోట్ అయిపోయినాయి అని చెప్పు అనగానే ఇంకా ఆ మాటలు విన్న హీరో అయితే నవ్వుకుంటూ ఉంటాడు. వీళ్ళు
కావాలనే చేస్తున్నారనేసి ఇంకప్పుడే హీరోయిన్కి ఏమి ఇష్టం, తను ఏం తింటుంది అనేసి అన్నీ అడిగి నోట్ అయితే చేసుకుంటాడా. ఇంకా మన హీరోయిన్కి కూరగుమ్మడికాయ సూప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది వాళ్ళమ్మ. ఇంకా పొద్దున్నే హీరోయిన్ కోసం అది వండగానే అది చూసిన హీరోయిన్, ఇది నాకు ఇష్టమని నీకెలా తెలుసు అనగానే, నీకు ఇష్టమని నేనేం చేయాల, మామూలుగా చేశానో అది నీకు ఇష్టమైంది అయ్యింది అంతే అనేసి మన హీరో చాలా యాటిట్యూడ్గా చెప్తూ ఉంటాడా. ఇంకొక సిప్ అయితే చేస్తుంది. ఇంకా అది చేయగానే తనకైతే చాలా నచ్చేస్తుంది అనమాట. ఏంటి బాగుందా అనేసి అని అనగానే, నువ్వేదో నార్మల్గా చేసావు కదా, మరెందుకు అంత ఇంట్రెస్ట్గా బాగుందా బాగోలేదా అని అడుగుతున్నావు అనేసి మన హీరోయిన్ బాగుందో బాగోలేదో చెప్పకుండానే తినేస్తూ ఉంటే మా నోడికి ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మన హీరోయిన్ మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా తాగిందే తాగుతూ ఉంటుంది. నాకు ఇష్టమైనవన్నీ నువ్వు మా అమ్మని అడిగి తెలుసుకున్నట్టున్నావే అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందా. అదంతా ఏమీ కాదు అనేసి మన హీరో అంటుంటే, ఎందుకంత నెర్వస్గా ఫీల్ అవుతున్నావు, సిగ్గు కూడా పడుతున్నావు, అంటే నువ్వు కావాలని నా కోసమే వండావు కదా, నన్ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు అనేసి మొత్తం బౌల్ అంతా ఖాళీ చేసేస్తుందా. అప్పుడే హీరోయిన్ పెదవికి ఏదో కొంచెం అయితే అంటుకున్నట్టు కనిపిస్తుందా. అది ఇలా తుడుద్దామనేసి మన హీరో అంటూ ఉంటే ఇంకా మన హీరోయిన్ నాలుగుతోటి లాగేసుకుంటుందా. అది చూసిన మన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. నేను తను ఎంత దగ్గరగా వెళ్ళాలంటే తను నన్ను అంత దూరం పెడుతుందనేసి, నాడు నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తానని. కానీ మన హీరోయిన్ అయితే మురిసిపోతూ ఉంటుంది. సరే అయితే వచ్చేటప్పుడు కూడా నిన్ను పికప్ చేసుకోను అంటే ఓకే అనేసి మన హీరోయిన్ చెప్తుందా. తిను ఎందుకు నాకు మరీ ఇంతలా నచ్చేస్తుంది, తనతోనే ఉండాలనిపిస్తుంది అనేసి మన హీరో అయితే అనుకుంటూ ఉంటాడా. ఇంకా మన హీరోయిన్ లోపలికి రాగానే, మేనేజర్ మిమ్మల్ని సార్ కలవాలి అనుకుంటున్నారు అనేసి చెప్పగానే, సరే అనేసి అక్కడికి వెళ్ళి డోర్ కట్టి, మావయ్య నేను లోపలికి రావచ్చా అనగానే, హా రామ్మా అనేసి అనగానే, ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ కనుక కన్ఫర్మ్ కాలేదు అంటే మనందరి జాబులు పోతాయి. అసలుకే మా పైన ఉన్న వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉన్నారు. నీ జాబ్ అయినా నీ కొలీగ్స్ జాబ్స్ అయినా ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్కి ఇన్వెస్టర్ని తీసుకురా అనేసి ఇంకా వీడైతే చెప్తాడా. ఓకే మావయ్య నేనంతా హ్యాండిల్ చేస్తాను, మీకేమీ ప్రాబ్లం రానివ్వను. మా ఫ్యామిలీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరే మమ్మల్ని ఆదుకుంటున్నారు అనేసి ఇలా అంటూ ఉంటే, ఎందుకు అన్ని పెద్ద మాటలు అంటున్నావు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఇన్వెస్టర్ని తీసుకురా అనేసి వాళ్ళ మావయ్య అయితే చెప్తాడా. ఇంకా సరే మావయ్య నేనున్నానుగా, నేను చూసుకుంటాను అనగానే, నాకు నీ మీద నమ్మకం ఉంది, నీ టాలెంట్ గురించి నాకు తెలుసు అనేసి అనుకుంటా ఉంటే ఇంకప్పుడే మన హీరో అయితే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడా. ఇంతకీ రాదు అంతకీ రాదు అనమాట. ఇంకా మన హీరో అయితే తనకి టెక్స్ట్ చేస్తాడు, ఎక్కడున్నాను అంటే, సారీ నేను బిజినెస్ పని మీద అయితే వేరే ఊరికి వెళ్తున్నాను అనగానే, అదేంటి మన ఇద్దరం కలిపి డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం కదా అంటే, లేదు నాకు ఇప్పుడు అవదు అనేసి తనైతే ఫోన్ పెట్టేస్తుందా. అయ్యో హీరోతోటి డిన్నర్కి వెళ్తానన్న మాటే మర్చిపోయానే అనేసి ఇంకప్పుడే తనైతే బ్యాగ్ సదురుకుంటా ఉంటుందా. తన ఫేస్ మసాజర్ అయితే కనిపించదనమాట. అయ్యో ఫేస్ మసాజ్ లేకపోతే ఎలాగా అనేసి మన హీరోయిన్ చాలా బాధపడిపోతూ ఉంటుందా. అప్పుడే తన ఫ్రెండ్ అయితే టెక్స్ట్ చేస్తుందనమాట. ఈ లోపుగానే తను కాల్ కూడా చేసేస్తుంది. ఏంటే టెక్స్ట్ చేసినా కూడా రిప్లై ఇవ్వట్లా, నీ హస్బెండ్ తోటి మరి అంత బిజీగా ఉన్నావంటే, లేదే బిజినెస్ ట్రిప్ కోసం అనేసి రెడీ అవుతున్నాను అనగానే, అవునా బిజినెస్ ట్రిప్పా, అప్పుడు నేనేమైనా నీ హస్బెండ్ తోటి టైం స్పెండ్ చేస్తూ నన్ను మర్చిపోయామేమో అనుకున్నాను అనేసి అనగానే, మరి అంత సీన్ లేదు కానీ ఎందుకు ఫోన్ చేసావు చెప్పు అనగానే, ఏమీ లేదు మనం రీయూనియన్ పార్టీ కోసం నేను కొన్ని డ్రెస్సులు నీకు పంపించాను చూడు అనగానే, ఏంటి రీయూనియన్ పార్టీకి ఈ డ్రెస్సులు వేసుకోలే, అవును అందరం బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా అందుకని ఈ డ్రెస్సులు వేసుకోవాలి అనేసి తనైతే అంటూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో అయితే మళ్ళీ తనకి టెక్స్ట్ చేస్తూ ఉంటాడా. ఇంకా పొరపట్టున తన ఫ్రెండ్ ఏమో అనుకుని, సరే నువ్వు పంపించిన బిగ్నీ నాకు నచ్చింది అనగానే, అది విన్న హీరో అయితే షాక్ అవుతాడు. బిగ్నీ ఏంటి అనేసి ఇంకా తనకైతే ఫోన్ చేస్తాడా. ఏంటి బిగ్నీ అంటున్నావు ఏంటంటే, ఏంటి బిగ్నీ ఏంటి అనేసి అని, అవును నువ్వు నాకు టెక్స్ట్లో బిగ్నీ అని పంపించావు అనగానే, సారీ నా ఫ్రెండ్కి పంపించబోయి నీకు పంపించేసినట్టున్నాను అంటే, ఏంటి బిగ్నీ అంటే గానే, మాది రీయూనియన్ పార్టీ ఉంది దానికోసం బిగ్నీ వేసుకుని అందరం బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనగానే, అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా బాయ్స్ కూడా వస్తారు కదా అంటే, అవును అనేసి తనైతే ఫోన్ పెట్టేస్తుందా. ఏంటి అందరి ముందు తను బిగ్నీ వేసుకుని వెళ్తుందా, అలా ఎలా వెళ్తుంది, తనకి పెళ్ళి అయిపోయింది కదా అనేసి మనోడు ఫుల్ అప్సెట్ అయిపోయి ఇంకా బార్కి వచ్చేది దేవదాసులా తాకేస్తూ ఉంటాడు. ఏంట్రా బావా పెళ్ళయ్యాక మరీ ఇలా తయారవుతున్నావు అంటే, ఏమోరా నా వైఫ్కి ఎంత దగ్గరికి వెళ్దామన్నా కూడా తను దూరం అయిపోతుంది, ఇవాళ తన బిజినెస్ ట్రిప్ అని కూడా వెళ్ళిపోతుంది, ముందురా నువ్వు కూడా తనతో వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళనురా ఏముంది, తను ఏదో మర్చిపోయినట్టుగానో ఏదో ఒకటి కారణాలు వెతుక్కుని వెళ్ళాలిటం ఇంపార్టెంట్ కానీ కారణం ఇంపార్టెంట్ కాదురా, ఆలోచించరా బావా ఆలోచించు,
ఆలోచించిన ఆశాభంగం. దీన్ని మాత్రం వదులుకున్నావు అనుకో, నువ్వు ఇంకా నీ వైఫ్కి దూరం అయిపోతూనే ఉంటావు. ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అనగానే ఇంకా మన హీరో జస్ట్ స్పీడ్ తోటి జెట్ వేసుకుని అయితే వచ్చేస్తాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మన హీరోయిన్ ఒక మీటింగ్ అయితే అటెండ్ అవుతుందా, వాడైతే డిన్నర్కి తీసుకొచ్చి మన హీరోయిన్ తోటి ఫ్లర్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడా. మన హీరోయిన్కి అయితే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, కానీ ఏమీ చేయలేదు. వాళ్ళ మామయ్యకి ఇచ్చింది కదా ఏదేమైనా ఇన్వెస్టర్ని తీసుకొస్తాననేసి, ఇంకా అందుకోసమనే తనైతే అలా ఓర్చుకుంటా ఉంటుందన్నమాట. మన హీరో గారు అయితే చూస్తూ ఉంటాడా, ఇంకా ఏదేమైనా హీరోయిన్ నీకు దూరం అయిపోతుంది అని ఆ బావగాడు చెప్పిన మాటే మన హీరోకి పదే పదే వినపడతా ఉంటుంది. నా వైఫ్ నాకు దూరం అవ్వకూడదు అనేసి. అప్పుడే హీరో అయితే ఎదురుకొస్తాడా. ఇంకా రాగానే ఏం జరుగుతుంది ఇక్కడ, మన హీరోయిన్ కూడా షాక్. నువ్వేంటి ఇక్కడ అనగానే, లేదు నీకోసమే వచ్చాను అనగానే, ఎవరి తిను అనగానే, నా హస్బెండ్ అనేసి మన హీరోయిన్ అంటుందా. అవును తినే నా వైఫ్ అనేసి మన హీరో కూడా తన్ని దగ్గరే లాక్కుని అంటాడా. మీరు పాపం చాలా ఆశతో వచ్చినట్టున్నారు, మీరు అనుకున్నది అయితే జరగదు అనగానే ఇంకా వాడైతే డల్ ఫేస్ పెడతాడా. ఎందుకంటే హీరోయిన్ అంతలా వాడికి నచ్చేసి ఉంటుందన్నమాట. ఎందుకు ఇక్కడికి వచ్చావు, నేనే వచ్చేసేదాన్ని కదా అంటే, ఏం అవసరం లేదు రా అనేసి తనైతే చేపట్టుకుని అయితే లాక్కొచ్చేస్తాడు. ఏం చేసావు, ఇన్వెస్ట్మెంట్ అంతా పోగొట్టావు అనేసి అని మన హీరోయిన్ కోపంగా మాట్లాడుతూ ఉంటుందా. ఏంటి ఇన్వెస్ట్మెంట్ పోగొట్టానా, వాడు నిన్ను ఫ్లోట్ చేస్తున్నాడు అర్థమవుతుందా, నా వైఫ్ని ఎవరు ఫ్లోట్ చేస్తున్నా నేను ఒప్పుకోను అనేసి మన హీరో అంటూ ఉంటాడా. నువ్వు మరీ ఇంత జాల్సీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ బిజినెస్ డిన్నర్ మాత్రమే చేశాను అనేసి మన హీరోయిన్ అంటుందా. సరే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు అనేసి మన హీరోయిన్ అడగగానే ఇంకప్పుడే తన ఫేస్ మసాజర్ అయితే ఇస్తాడు. నువ్వు ఇది మర్చిపోయి వచ్చావు, అందుకోసమనే వచ్చాను అనగానే ఇంకా మన హీరోయిన్ నవ్వుకుంటా ఉంటుందా. ఎందుకు అంతలా నవ్వుకుంటున్నావు అనేసి మన హీరో అయితే దగ్గరికి వస్తాడనమాట. మనకి లీగల్గా పెళ్ళయింది కదా, ఇప్పుడు మనం హక్ చేసుకోవచ్చు, కిస్ చేసుకోవచ్చు, నీకు ఓకేనా అనేసి మన హీరోయిన్ వచ్చి సడన్గా కిస్ చేస్తాడా. ఇంకా మన హీరోయిన్ కూడా రియాక్ట్ అవుతూ వాడికైతే అలా కోఆపరేట్ చేస్తూ ఉంటుందా. ఇంకా పానకంలో పుడకలాగా అయితే ఫోన్ అయితే వస్తూ ఉంటుంది. వాడు చాలా సీరియస్గా ఫోన్ అయితే ఆపాలనుకుంటాడా. ఆగు నేను ఇంకో ఇన్వెస్టర్ని కూడా కలవాలి, ఒకవేళ అతనే ఫోన్ చేశాడేమో అనేసి తనైతే అంటూ ఉంటుందా. లేదు ఇప్పుడు ఏమి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ప్లీజ్ ఆగు అనేసి తనైతే ఫోన్ ఎత్తుతుందా. మనోడు పని అంటే అంతే అనమాట. చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇంకప్పుడే ఒక ఫోన్ అయితే వస్తుంది. మీకోసం ఒక మంచి ఇన్వెస్టర్ని చూశాను, వస్తారా, ఇలా పలానా బార్లో మేము ఉన్నాము అనేసి అనగానే, వచ్చేస్తున్నాను అనేసి అనగానే, ఏంటి ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా తిను అనేసి మనోడు అనుకుంటా ఉంటాడా. నేను మళ్ళా వస్తాను, మళ్ళా వచ్చాక మనం దీన్ని కంటిన్యూ చేద్దాం అనేసి మన హీరోయిన్ అయితే ఒక కిస్ అయితే చేస్తుందా. ఆ కిస్ పెట్టగానే మనోడు ఫుల్ ఖుషి అనమాట. సరే నేను ఒక వారికి అయితే వెళ్ళొచ్చేస్తాను అనేసి మన హీరోయిన్ అయితే ఆ మీటింగ్కి అయితే వచ్చేస్తుందా. ఇంకా అక్కడ చూడగానే ఇద్దరు ఉంటారనమాట. సారీ నేను లేటుగా వచ్చాను కాబట్టి దానికి కాంపెన్సేషన్గా ఈ వైన్ మొత్తం తాగేస్తాను అనేసి మన హీరోయిన్ వైన్ మొత్తం తాగేస్తుందా. వావ్, నీలాంటి డేర్ అండ్ డాషింగ్ గర్ల్స్ కోసమే నేను చూస్తున్నాను అనేసి వీడంటాడా. సరే ఇదిగోండి ఇది ప్రాజెక్ట్, ఈ ఫైల్ని ఒకసారి చెక్ చేస్తే మనం దీని గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుందామంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు, మనం చల్లగా కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనేసి అంటూ ఉంటాడే. మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుందా. నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసమే వచ్చాను, ఫన్ చేయటానికో మీతో డ్రింక్ చేయటానికో నేను రాలేదు. మనం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందామంటే, అవి తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు మిస్, మీరు ఇంత అందంగా ఉన్నారు, మీ అందాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి, ఈవినింగ్ చాలా బాగుంది కదా అనేసి వాడు తప్పుగా హీరోయిన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడా. అప్పుడే వీడొచ్చి నువ్వు తన్ని సాటిస్ఫై చేసావే అనుకో, నీకు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్ బాటిల్ తీసుకుని వాడు తల అయితే పగల కొట్టేస్తుందా. అది చూసిన వాడు దాన్ని పట్టుకుని మోకాల మీద నాకు క్షమాపణ చెప్పించు అనగానే అప్పుడే మన హీరో అలా నడుచుకుని వస్తాడా. మిస్టర్ జే మీరేంటి ఇక్కడ అనేసి వాడైతే షాక్ అవుతాడా. ఇంకా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, బేబీ నీ చేతికి తెప్పలైనయా, ఎందుకు ఇదంతా చేసావంటే, ఆ స్టూపిడ్ నన్ను తాకబోయాడు, అందుకనే కొట్టడం వల్ల ఇలా నాకు చిన్నగా గాయమైంది అనేసి అనగానే ఇంకా అదంతా విన్న హీరో అయితే తన కచ్చిప్ తీసి తన చేతికి ప్రేమగా అయితే చూస్తూ ఉంటాడా. ఎవర్రా నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే, ఒరే ఆయన జే గ్రూప్కి ఓనర్ రా, నువ్వు ఆయనతో పెట్టుకున్నావంటే నీ పని నా పని నేల నాగిచ్చేస్తాడు, చూసుకుని మాట్లాడరా అనగానే అదంతా విన్న వీడైతే, సార్ నన్ను క్షమించండి సార్, తను మీ తాలూకానే నాకు తెలియదు సార్, నన్ను వదిలేసేయండి అనేసి అనగానే, ఇప్పుడు దాకా ఏదో కూతలు కూర్చున్నావు కదరా, ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే, మేడం
మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మా సార్తోనే చెప్పొచ్చు కదా అనగానే ఇంకా వాడు కూడా చూస్తాడా, నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కదా, దీనికోసం నువ్వు ఇలా అంతా ఎందుకు చేస్తున్నావు అనగానే సార్ నన్ను క్షమించండి అనేసి వాడు అంటూ ఉంటాడా, వీడే సార్ వీడే ఒక అందమైన అమ్మాయి ఉంది నీకు పరిచయం చేస్తాను అని చెప్పింది వీడే అనేసి అని అనగానే ఇంకప్పుడే హీరోయిన్ ఇంకో బాటిల్ అయితే తీసి వాడు పగలు కొట్టాలనుకుంటే బాటిల్ అయితే మళ్ళీ నీ చేతికి గాయాలు అవుతాయి అనేసి మన హీరో అయితే ఒక రాట్ ఇవ్వగానే ప్లీజ్ మేడం వద్దు వదిలేయండి అనేసి అని అనగానే ఏరా ఇన్వెస్ట్మెంట్ ఇప్పిస్తాననేసి నన్ను ఇలా చేస్తావా అనేసి వాడినైతే పట్టుకుని ఉతికి ఆరేసేస్తుంది. మన హీరోయిన్ డల్గా ఉంటుందా, మరీ అంత డల్గా ఉండకు, నీకు ఇప్పుడే ఎవరైనా ఇన్వెస్టర్ దొరకచ్చు అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్కి ఫోన్ వస్తుంది. ఇలాగా మేము పలానా గ్రూప్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ ప్రాజెక్ట్లో మాకు ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది అనగానే ఇదంతా నువ్వే చేసావు కదా అంటే నేను చేయలేదు, ఒకవేళ నీ టాలెంట్తోనే దాన్ని నువ్వు తెచ్చుకోవాలి అనేసి మన హీరో చెప్పగానే ఓకే ఓకే అనేసి మన హీరోయిన్ హ్యాపీగా చెప్తుందా, నీకోసం నేను ఏదైనా చేస్తాను, వెళ్ళి నువ్వు ఆ మీటింగ్ని అటెండ్ అవ్వు అనేసి మన హీరో తనైతే ఆ మీటింగ్ కోసమో తీసుకొస్తాడా. ఇంకా మన హీరోయిన్ రాగానే చెప్తుంది, ఇప్పుడు దాకా చాలామంది చాలా రకాల ఫౌండేషన్లే తయారు చేస్తుంటారు, కానీ ప్రతి ఫౌండేషన్ ఒక 3 గంటలకు మించి ఎక్కువగా ఉండదు. ఇప్పుడు మనం తయారు చేసే ఫౌండేషన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అంటే 8 గంటల సేపు మేకప్ వేసాక కూడా ఫౌండేషన్ ఉంటుంది అనేసి ఆ ఫౌండేషన్ గురించి మన హీరోయిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. 3 అయితే ఇలాగా, 4 అయితే ఇలాగా, 5 అయితే ఇలాగా, ఇన్ని మిక్స్ చేయాలి, కెమికల్స్ ఇవి వాడాలి అవి వాడాలి, ఫేస్కి హామ్ కలగకూడదు అనేసి చాలానే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందా. అది చూసిన తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడా. ఇంకా మన హీరోయిన్ పిఏ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతుంది అనమాట. మేడం మీ టాలెంటే తూపు అనేసి మనసులో అనుకుంటా ఉంటుందా. సార్ మీకు నేను చెప్పిన ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే మీరు మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే వావ్ ఇంత టాలెంటెడ్ అయిన అమ్మాయిని నేను ఇప్పుడే చూస్తున్నాను అనేసి వాడైతే హ్యాండ్ షేక్ చేసి మీ ప్రాజెక్ట్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ నేనే చేస్తాను అనేసి ఇంకా అతనైతే చెప్తాడా. ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా. ఇంకా బయటికి రాగానే మేడం జే గారు మీకు ఎందుకు అంత హెల్ప్ చేస్తున్నారు, ఆయనకి మీకు మధ్యన ఏముంది అనగానే అతను నా హస్బెండ్ అని చెప్పగానే ఓహో తన వైఫ్ కోసమేనే ఇదంతా చేశారు మేడం, మీరు చాలా లక్కీ, జే సార్ లాంటి హ్యాండ్సమ్ అయిన అబ్బాయి మీకు దొరకటం మీ లక్కీ అనగానే ఇంకా అప్పుడే ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్న అతను నీ వైఫ్ చాలా క్యాపబుల్, నీ వైఫ్ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఫస్ట్ టైం నువ్వు చెప్పావనే వెళ్ళాను, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, కానీ తన మాటలు తన ప్లానింగ్ తన డిజైనింగ్ చూసాక నాకు తనతోటి కోలాబ్ చేయాలని అనిపిస్తుంది అనగానే నిజంగానే మీకు తన అంత టాలెంట్ అంతలా నచ్చింది అనగానే నిజంగా తను నీ వైఫ్గా రావుతాం నీ లక్ అనేసి అని అనగానే మరేమనుకున్నారు నా వైఫ్ బెస్ట్ సూపర్ అనేసి అని అంటూ ఉంటాడా. ఇంకా తర్వాత సీన్లో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తారా, థ్యాంక్ యూ నా కోసం చాలా హెల్పే చేశారు మీరు అనేసి అని అనగానే అప్పుడే ఒక హీరోకి ఫోన్ వస్తుందా. లిఫ్ట్ చేయగానే వరే బావా మీ అక్క పార్టీ అరేంజ్ చేసిందిరా, త్వరగా ఇంటికి రా అనేసి అని అనగానే నువ్వు నాతో వస్తావా అనగానే అనేసి మన హీరోయిన్ అంటుందా. బావారా ఇవాళ నిన్ను మా చెల్లిని ఒకటి చేసేస్తాను అనేసి అనుకోగానే ఇందాక ఏదో చెప్తున్నట్టున్నవే థ్యాంక్ యూ అది అనేసి, థ్యాంక్ యూ బదులు నాకు ఇంకేదైనా దొరికితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనగానే నోరు మూసుకుని నడు పార్టీకి వెళ్ళాల్సిన టైం అవుతుందనేసి వాళ్ళిద్దరు కలిపి పార్టీకి వస్తారా. ఇంకా హీరో అక్క తన్ని చూడగానే అంటే ఫస్ట్ చూపులో అయితే ప్రేమలో పడిపోతుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ కప్పలా అతుక్కునే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకే, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అనేసి వాళ్ళ బావ అయితే లాగుతాడనమాట. ఇంకా మన హీరోయిన్ కోసం ప్రేమగా చైర్ అయితే జరిపి తన్ని పక్కన కూర్చోబెట్టుకుని తనకి ఫుడ్ కూడా సర్వ్ చేస్తుంటే ఎవండి చూసారా ఈ వింత, అక్కని నాకు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా అలా సర్వ్ చేయలేదండి అనగానే చూస్తున్నా అనేసి వాడు కూడా అంటూ ఉంటాడా. కానీ ఇక్కడ ఒక బొప్పిది అయితే ఉంటుందన్నమాట. మన హీరోగా అలాగే గుర్రను చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అంటే నాకు దక్కాల్సిన వాడే, కానీ హీరోయిన్ దక్కించుకుంది, ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలి అనగానే ఏముందే వాళ్ళిద్దరి జస్ట్ ఒక అగ్రిమెంట్ మ్యారేజ్, దాని గురించి ఏమో గట్టిగా క్లాస్ పిక్కావే అనుకో, అది చూసిన తను నా మీద హేట్రెడ్ జనరేట్ అవుతుంది అనుకుని నన్ను హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది అనేసి చచ్చమొహంది చచ్చలా ఇస్తుందా. ఇంకా అది వినగానే తినకూడాను ఇంకా హీరోయిన్ గురించి తప్పుగా అయితే మాట్లాడుతూ ఉంటుందా. అది చూసిన మన హీరోయిన్కి పిక్చర్ బీపీ వస్తుందా. మన హీరోయిన్కి బీపీ ఆన్ అయిపోయిందని మనోడికి అర్థం అవ్వగానే మనోడు నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా మన హీరోయిన్ లేసి ఆ పాపల దగ్గరికి వెళ్తుంటే వరే నీ వైఫ్ని వెళ్ళి ప్రొటెక్ట్ చేయవేరా, ఇలా దిబ్బరొట్లా కూర్చున్నావు అనేసి అనగానే ఏం పర్లే నా బేబీ గురించి నాకు బాగా తెలుసు హ్యాండిల్ చేసేస్తుంది అనేసి అనగానే ఏం మాట్లాడుతున్నారంటే నీది జస్ట్ అగ్రిమెంట్ మ్యారేజ్ అని లోపల నుంచి రాబోతుంది టప్పి అని చంపలు వాయించబడేస్తుంది అనమాట. ఏంటి ఇప్పుడు కూడా నా గురించి మాట్లాడతావా అనగానే అది చూసిన వీడు ఏంట్రా బావా మా చెల్లి మరీ ఇంత వైల్డ్గా ఉంది అంటే నేను
చెప్పాను కదరా తను హ్యాండిల్ చేస్తుంది అనేసి అనగానే, జై చూసావా ఆ స్టూపిడ్ ఉమెన్ నన్ను ఎలా కొట్టిందో అనగానే మన హీరో అలా లేసి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, బేబీ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా నీ చేతుల్ని వాడొద్దని, చూడు చేతులు కొందిపోయి నొప్పొస్తున్నాయా బేబీ అనగానే, ఒరే తెప్ప తగిలింది నాకరా దానికి ఎందుకురా నొప్పొస్తుంది నన్ను పంపర్ చేయవే అనేసి అనగానే, ఇంకొకసారి కనుక ఇలా నువ్వు కనుక మాట్లాడేవి అనుకో నీ ఆస్తులు మొత్తం బ్యాంక్ రోడ్ చేపిస్తా జాగ్రత్త అనేసి మనోడు వార్నింగ్ ఇవ్వగానే అది బొప్పిలా చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మన హీరో కూడా జాగ్రత్తగా రాహని కూర్చో నువ్వు కొట్టి కొట్టి అలిసిపోయావు అనగానే ఇంక అప్పుడే వాళ్ళ అక్కని తీసుకుని ఈ బావ అయితే పక్కకు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన చాలా లవ్వే ఉంది కానీ ఒకరికొకరు బయటకు చెప్పుకోలేకపోతున్నారు అంతే. అవును మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అనగానే, నేను ఒక మాట చెప్తాను అది గనక చేస్తామే అనుకో ఇంకా వాళ్ళిద్దరు సెట్ అంటే ఏం చేస్తావురా ఇప్పుడు అనగానే, నేను చేస్తాను కదా కాకపోతే నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి, అదేమైనా మిస్ఫైర్ అయినా మీ తమ్ముడి దగ్గర నుంచి నువ్వు నన్ను కాపాడాలి అనగానే, ఓకే చేస్తాను అనగానే అప్పుడు అక్కడికి ఒక సర్వెంట్ని అయితే పిలిపించి ఇంక హీరో తాగే డ్రింక్లో అయితే డ్రగ్ కలిపేమని చెప్తాడా. ఒరే ఏం చేస్తున్నావు రా డ్రగ్ ఏంట్రా అనగానే, నేను చెప్తానుగా నడు అనేసి వాళ్ళైతే హీరో దగ్గరికి వస్తారా. మా చెల్లి డేరింగ్ అండ్ డాన్సింగ్ కోసం మనమందరం కూడా ఇప్పుడు చీర్స్ చెప్దామనేసి వాళ్ళందరూ కూడా చీర్స్ తెప్పి ఇంకా వైన్ అయితే తాగేస్తారనమాట. ఇంకొకే దెబ్బకి మనోడైతే ఆ వైన్ మొత్తం తాగేస్తాడనమాట. ఇంకప్పుడే ఈ బావగాడు కావాలనే వాడి మీద వైన్ అయితే పోసేస్తాడు. అయ్యో బావా నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోరా నేను పైన ఒక రూమ్ అని అయితే ఫిక్స్ చేశాను అనగానే, ఇంకా మనోడు డ్రెస్ చేంజ్ చేసుకుంటానికి వెళ్ళగానే, మా బావగాడు చాలా అందగాడు, మా బావగాడు వెనకాల చాలా మంది అమ్మాయిలే పడుతూ ఉంటారు అనేసి అనగానే, ఏం చేస్తున్నావు అనేసి ఇంకా తనైతే పక్క నుంచి చెప్తూ ఉంటుందా. నేను చెప్తాను కాగు అనేసి ఇంకా అప్పుడు అక్కడికి ఒక వెయిట్రెస్ వస్తుందా. సార్ మిగిలిన ఫుడ్ అక్కడ ఇచ్చేయమంటారా అనగానే, ఎక్కడ అనగానే, సారు రూమ్లోకి వెళ్ళారుగా వెనకాలే ఇంకో అమ్మాయి వెళ్ళింది తనకు కూడా ఫుడ్ ఇవ్వమంటారా అనగానే, ఆ మాటలు విన్న హీరోయిన్కి అయితే గుండె జారిపోతుంది అనమాట. ఈడు వేరే అమ్మాయితోటి రొమాన్స్ చేస్తున్నాడని మన హీరోయిన్ పరుగున వెళ్తే, ఈ స్పీడ్లో వెళ్తుంది మా తమ్ముడిని ఉతికారేది కదంటే, ఏం ఉతికారేదు మనోడికి ఇచ్చిన డ్రగ్ పవర్ వల్ల వాళ్ళిద్దరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనగానే, వావ్ నా హస్బెండ్ తెద్దాం అనుకున్నాను కానీ మరి ఇంత తెలివైనోడు అనుకోలేదు అనేసి వాళ్ళ హస్బెండ్ని క్యూట్గా అంటూ ఉంటుందా. అప్పుడే డోర్ చప్పుడైతే వస్తుందా. ఇంకా హీరోయినే వచ్చిందేమో అనుకుని మనోడు అయితే బటన్స్ అన్ని ఓపెన్ చేసి రొమాంటిక్గా బయటకు వెళ్తాడా. నువ్వు అక్కడే ఉన్నావు కానీ కంపెనీ ఇవ్వడానికి వచ్చాను అనగానే మొహం మీద డోర్ వేసి పడేస్తాడు. వీడికి నేను ఎంత ఎందుకు నచ్చట్లేదు అనుకుని అది పాపం అక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళా డోర్ చప్పుడు వస్తుందా. మళ్ళీ ఎందుకు వచ్చావు నీకు సిగ్గు లేదా అనేసి మనోడు డోర్ ఓపెన్ చేయగానే, ఎక్కడుంది తను అనేసి మన హీరోయిన్ మొత్తం గదంతా ఎతికేస్తూ ఉంటుంది. ఎవరున్నారంటే ఈ రూమ్లో అమ్మాయి లేదా అనేసి అని అనగానే ఇంకా అదంతా విన్న హీరోకి ఇందక్కడొచ్చిన దాని గురించే మన హీరోయిన్ మాట్లాడుతుందేమో అయినా తను వచ్చిన సంగతి దీనికి ఎలా తెలిసింది అనేసి ఇంకా ఆ విషయం గురించి అయితే ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఎంత ధైర్యం ఉంటే నన్నే చీట్ చేస్తావు అనగానే, నేను చీట్ చేయటం ఏంటి తను వచ్చింది డోర్ బయట నుంచే పంపించేశాను అంతే కదా. అంటే నువ్వు ఇప్పుడు నేను ఏదో అమ్మాయితో ఉన్నాను అనుకుని అనుమానంతో వచ్చావా అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అంటే, లేదు అనుమానం అయితే ఏమీ కాదులే అనేసి మన హీరోయిన్ అయితే అంటూ ఉంటుందా. ఇంకప్పుడే వాడు షర్ట్ని అయితే కొంచెం ఓపెన్ చేస్తూ ఉంటే మన హీరోయిన్ ఫుల్ నర్వస్గా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందా. అప్పుడే మనోడైతే ఆపుతాడా. వాడి హ్యాండ్సమ్ని చూసిన మన హీరోయిన్ అయితే కంట్రోలే చేసుకోదనమాట. ఇంకా పట్టుకుని వాడికి అయితే కిస్ చేసేస్తుందా. మనోడు కూడా పిచ్చ స్పీడ్ తోటి పట్టుకుని కిస్ చేస్తూ ఉంటే, ఆకొక్క నిమిషం నీకు ఎవరో డ్రగ్ ఇచ్చినట్టున్నాడు నువ్వు డ్రగ్లో ఉన్నావు వదిలినవు నన్ను అనేసి అనగానే, అయితే నువ్వు నాతో రొమాన్స్ చేయవా అనగానే ఇంకా అప్పుడే మన హీరోయిన్ ఆలోచిస్తుందా, ఇంత అందమైన వాడిని ఎందుకు వదిలేసుకోవాలి వీడు నా హస్బెండే కదా అనేసి ఇంకా మన హీరోయిన్ పట్టుకుని కిస్ చేస్తూ ఉంటుందా. ఇంకా మనోడు కూడా వదలడు అనమాట. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత వాడికి అవకాశం వచ్చింది కాబట్టి పిచ్చ ఇంటెన్స్ తోటి మన హీరోయిన్ తోటి కిస్ చేస్తా ఇంకా అలా రొమాన్స్ అయితే చేసేస్తాడా. ఇంకా మన హీరోయిన్ అయితే చాలా పెయిన్గా లేస్తుందనమాట. పాపం ఫస్ట్ టైం డైట్ కాబట్టి తనకైతే చాలా స్టమక్ పెయినే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో వచ్చి ఏంటి నొప్పిగా ఉందంటే, నువ్వు పెద్ద ఎదవ తెలుసా నీ దగ్గరికి ఏదో నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను కానీ అంత తప్పని కానీ సారీ అనేసి మనోడు క్యూట్గా చెప్తాడా. ఏరా బావా వర్కౌట్ అయిందా అనేసి అనగానే, ఏం చేశారా అంటే, నువ్వు తాగిన డ్రింక్లో డ్రగ్ కలిపేశాను రా వర్కౌట్ అయిందా అనేసి అడుగుగానే, అవునా సరే అయితే అబ్రోడ్లో ఉన్న నా బ్రాంచ్ మొత్తం నువ్వే చూసుకోను కానీ ఏంట్రా మీ ఇద్దరిని కలిపితే మా ఇద్దరిని విడదీస్తున్నా, ఒరే బావా ఆగరా అనేసి వాడైతే అరుస్తూ ఉంటాడా. నీకు బాగా అయిందనేసి ఇంకా ఒకళ్ళు హీరో హీరోయిన్ చూసుకుంటారా. ఇంకా చూసుకోగానే ఫుల్ సిగ్గుపడిపోతా ఉంటే ఇక హీరో అక్క అయితే వచ్చి రా ఇలా కూర్చో, ఏమైంది మీ ఇద్దరి మధ్యన ఏమైనా అయ్యిందా అంటే, ఏమీ లేదు అనగానే తన అబద్ధం చెప్తుంది. తన ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఏం జరగలేదా అంటే, ఏం
ఏం జరుగుతుంది? ఏమీ జరగలేదు. పాప అతను చాలా మత్తుగా పడుకున్నారు. అతని పక్కనే నేను కూడా పడుకుండిపోయాను అనగానే, నిజమేనా అనగానే అప్పుడే మన హీరో అయితే వస్తాడా, నువ్వు ఫస్ట్ టైం అబద్ధం చెప్తున్నట్టున్నావు, నువ్వు దొరికిపోతున్నావు అనగానే, మా ఇద్దరి మధ్యన అంతా అయిపోయింది, అయితే ఏమైంది అనేసి మన హీరో అయితే చెప్పేసి స్మైల్ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఇంకా తర్వాత ఏముంది, వాళ్ళిద్దరూ కూడా మరలా రిటర్న్ అయితే వచ్చేస్తాడనమాట. హీరోయిన్ ఆఫీస్లో డ్రాప్ చేస్తూ మన హీరోయిన్ వదలతామే మనోడికైతే నచ్చదు. నేను వచ్చేస్తాను కదా, నువ్వు మరీ అంతలా నాకు ఆశ చూడకు బాయ్ అనేసి చెప్పేసి మన హీరోయిన్ వెళ్ళిపోతుందా. ఇంకప్పుడే హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ కారులోనే మర్చిపోయిందని తెలుస్తుందా. ఇంకా మన హీరోయిన్ లోపలికి రాగానే అందరూ కూడా తనకైతే వెల్కమ్ చెప్తారు. మేడం, మీ వల్లే మా జాబులు పోకుండా ఆగినాయి, మీరు చాలా గ్రేట్ మేడం అనేసి అందరూ కూడా మన హీరోయిన్ అయితే పొగిడేస్తూ ఉంటారా. ఏం పర్వాలేదు, నేను ఉన్నంత వరకు మన జాబులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనగానే అప్పుడే తెలుస్తుంది వాళ్ళ మావయ్య ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ ప్లేస్లోకి వేరే కొత్త పర్సన్ వస్తున్నారు అనేసి తనైతే చూస్తుందా. చూడగానే తనైతే షాక్ అవుతుంది. అదేంటి మావయ్య ట్రాన్స్ఫర్ అవటం ఏంటి అనగానే అప్పుడే అక్కడికి ఒకడైతే వస్తాడనమాట. హాయ్ అనేసి మన హీరోయిన్ తోటి చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటే, సీనియర్ మీరేంటి ఇక్కడ అనగానే, నీకోసమనే నేను కావాలని ఇక్కడికి వచ్చాను, మనం ఎన్ని రోజులుగా విడిపోయాం కదా, ఇప్పుడు ఏదేమైనా మన ఇద్దరం కలవచ్చు, మన ఇద్దరం ఒకే దగ్గర జాబ్ చేస్తున్నాం కాబట్టి మన రిలేషన్ని ఇంకా బిల్డ్ చేసుకోవచ్చు అనగానే, సీనియర్ మీరు తప్పుగా అనుకుంటున్నట్టున్నారు, నాకు మీ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అనగానే, నీకు నా మీద కోపం వచ్చినట్టుంది, ఏదేమైనా నీ కోపాన్ని తగ్గించి నేను నీతోటి ఎలాగైనా మింగిల్ అయిపోతాను అనగానే అదంతా చూసిన మన హీరోకి అయితే చాలా కోపం వస్తుందా. దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోగానే, ఏంటి మేడం మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ ఇతను బాయ్ ఫ్రెండ్ అంటే, లేదు జస్ట్ వాడు సీనియర్ మాత్రమే, వాడికి నాకు ఎటువంటి రిలేషన్ లేదు అనేసి మన హీరోయిన్ చెప్పగానే, ఇంకా అప్పుడే మన హీరోయిన్ ఇంట్లో కూర్చుని ఫోన్ అయితే చూసుకుంటా ఉంటే మనోడైతే ఫుల్గా తాగేసి అయితే వస్తాడనమాట. వాడి దగ్గర నుంచి మందు స్మెల్ భయంకరంగా వస్తూ ఉంటుంది. అది చూసిన మన హీరోయిన్, నువ్వు తాగొచ్చావా అనగానే, నేను నీ కంటికి దట్టిలా కనిపిస్తున్నానా, నా దగ్గర మరీ అంత స్మెల్ వస్తుందా, నీకు నచ్చలేదా, నేను నీకు సరిపోనా అనేసి మన హీరోయిన్ తోటి గొడవ పడుతూ ఉంటాడు. అది చూసిన మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. నువ్వు తాగున్నావు, ఇప్పుడు ఇదంతా మాట్లాడుకుంటే నేను చూశాను, నీ ఆఫీస్కి నేను వచ్చాను, వాడు నీకు ప్రపోజ్ చేయటం కూడా చూశాను, నా ఎదురుగానే నా భార్యకి వేరే వాడు ప్రపోజ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా అనేసి అంటూ ఉంటే, నువ్వు అనుకునేదంతా ఏమీ కాదు అనగానే, ఏమీ కాదేంటి, వాడు నీతోటి అంత ప్రేమగా మాట్లాడుతాను చూశాను, నువ్వు కూడా వాడి కళ్ళలోకి అలాగే చూస్తున్నావు కదా అనేసి మన హీరోయిన్కి ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటే, అది చూసిన మన హీరోయిన్ ఆపాలనుకున్న వాడైతే ఆపడనమాట. ఇంక అందుకే చెంప మీద లాగి పెట్టయితే కొడుతుందనమాట. ఆ దెబ్బకి మనోడికి నోట్లో నుంచి ముక్కులో నుంచి బ్లడ్ కూడా వచ్చేస్తుందనమాట. ఇదంతా నువ్వే చేసావు, ఫస్ట్ నువ్వే హద్దు దాటావు అనగానే, సరే అయితే నువ్వు నన్ను కొట్టావు కదా, నీకు నేనంటే ఇష్టం లేదు కదా, సరే అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనేసి ఇంకా మన హీరో అయితే వెళ్ళిపోతాడా. వీడికి మరీ జల్సీ ఇంత ఎక్కువ అయిపోతుందేంటి, ఎవరితో మాట్లాడినా కూడా వీడు చచ్చిపోతున్నాడు అనేసి మన హీరోయిన్ అనుకుంటా ఉంటుందా. ఇంకా పొద్దున్నే అయితే ఫోన్ వస్తుందా, ఏంటే ఇవాళ మన రీయూనియన్ పార్టీ, ఈరోజు నువ్వు ఇంతలా పడుకున్నావు రావా అనేసి అనగానే, ఎంత అయిందే అనగానే, 8:30 అయిందే, అంతే కదా, ఇంత పొద్దున్నే వచ్చి ఏం చేస్తామంటే, ఏం చేయటం అంటే మన స్కూల్ ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు, రా త్వరగా రా అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా ఫుల్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతుందా. ఇంకా పొద్దున్నే లెగ్గానే అక్కడ ఉన్న ఆయమ్మని, హీరోయిన్ ఎక్కడ అనేసి అని అడగగానే, ఇవాళ వాళ్ళ స్కూల్ రీయూనియన్ పార్టీ అంట, అందుకోసమనే మేడం చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయారు అనగానే ఇంకప్పుడే హీరోకి గుర్తొస్తుందా, బిగ్నీ వేసుకోవాలి అన్నది. ఇంకా తను ఎక్కడ బిగ్నీ వేసుకుంటుందో అనేసి పరుగున వాడు కూడా వచ్చేస్తూ ఉంటే ఇంకప్పుడే అక్కడికైతే ఒక అతన్ని చూస్తారా. అతను ఎవరు అనుకుంటున్నావు, మనతో పాటు చదివిన క్లాస్మేట్, ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యాడు తెలుసా, అతను మనల్ని గుర్తుపడతాడో లేదో వెళ్ళి పలకరిద్దాం రా అనేసి ఈ ఫ్రెండ్ అయితే అతని దగ్గరికి అయితే వస్తుందా. హాయ్ ప్రొఫెసర్ అనేసి అనగానే, నువ్వు సోనీ కదా, నువ్వు హీరోయిన్ కదా అనేసి అనగానే అప్పుడే మన హీరో గారు వచ్చేస్తారా. ఏంటి నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు, నేను నిన్ను డ్రాప్ చేసేవాడిని కదా అనేసి వచ్చి, ఇతను ఎవరు అనేసి అని అనగానే, అతను మా క్లాస్మేట్ ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యారు అనేసి చెప్పగానే, ఇతనెవరు అనేసి అనగానే, నేను మీనా హస్బెండ్ అనేసి మన హీరో అయితే చెప్తాడా. ఓహో, మన హీరో గారికి ఫుల్ జెల్సీగా ఉంది అనేసి ఆ ఫ్రెండ్ అయితే గ్రెస్ చేసేస్తుందా. ఇంకా మన హీరోని కూడా పిచ్చ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే నీ గురించి కూడా చెప్పుకో అనేసి అనగానే వాడు కూడా అంటాడు, నేను మీనా ఫ్రెండ్ని అనేసి అనగానే ఇంకప్పుడే వాళ్ళందరూ కలిపి డిన్నర్కి అయితే వస్తాడనమాట. డిన్నర్కి రాగానే ఇంకప్పుడే వాడైతే మీనాకి మందు పోస్తాను అనేసి అని అంటాడా. అది చూసిన హీరో మధ్యలోనే వెళ్ళి లాక్కుని, మీరు
గెస్ట్, మీతోటి మేమెలా సర్వ్ చేయిస్తాం, నేను నా వైఫ్కి మందు పోస్తాలే అనేసి వాడైతే లాక్కుంటాడా. అది చూసిన హీరోయిన్కి పిచ్చ అంబారస్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వాడైతే వైన్ పోసి తాగు, నీకోసమే ఈ వైన్ అనేసి అని అంటాడా. ఇంకా మన హీరోయిన్ కూడా ఇష్టాకష్టంగా తాగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా మాటలతోటి యుద్ధాలే చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ చిన్నప్పటి నుంచి నాతోటి ఎంత క్లోజ్గా ఉండేదో తెలుసా అనేసి అనగానే మా నోడికి మండిపోతూ ఉంటుందన్నమాట. అదంతా విన్న హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తన చిన్ననాటి పరిచయాలు, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ, అవును నువ్వు అల్లరి చేసిన ప్రతిసారి కూడా ఆంటీ నిన్ను కొడుతూ ఉంటే నేనే వచ్చి ఆపేదాన్ని కదా అనేసి మాట్లాడుకుంటుంటే, నీకు ఇంకా ఆ విషయాలు గుర్తున్నాయంటే ఎందుకు గుర్తుండవు, అవన్నీ కూడా నాకు చాలా మంచి మెమరీస్ కదా అనగానే మా నోడు మొహం మాడిపోతుందనమాట. హీరోయిన్గా అలాగే చూస్తూ ఉంటాడు. ఇప్పటికీ అలాగే అల్లరి చేస్తున్నా, ఆంటీ చేతిలో తన్నులు తింటున్నావు అంటే నేను ప్రొఫెసర్ని అయ్యాను, ఎందుకు తన్నులు తింటాను అనగానే మా నోడు అంతే అలాగే చూస్తూ ఉంటాడనమాట. ఎంత హ్యాపీగా మాట్లాడుతుందో అనేసి మా నోడికి మండిపోతూ ఉంటుందా. నువ్వు హ్యాపీగా ఉన్నట్టున్నా ఉంటే హ్యాపీగానే ఉన్నాను అనగానే, నాతో ఎప్పుడు మాట్లాడినా ఇంత హ్యాపీనెస్ రాదే నీకు అనగానే, ఎందుకు రాదు, నేను హ్యాపీగానే మాట్లాడుతున్నాను అనగానే, అప్పుడే వాళ్ళిద్దరు చేయి పట్టుకుని మా ఇద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండ్ కంటే చాలా స్ట్రాంగ్ అనేసి వాడు అనగానే, నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నట్టున్నావు అనగానే, ఆ ఫ్రెండ్ కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ సిచ్యువేషన్ చూసి చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటే, సరే నేను వెళ్తున్నాను అనేసి మన హీరోయిన్ చాలా కోపంగా వెళ్తుందా. మన హీరో గారు కూడా వెనకాల పరిగెత్తగానే ఇంకా ఒకరికొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఆ ఫ్రెండ్స్. ఏంటి వెళ్ళిపోతున్నావే అనగానే, నీకేమైనా పిచ్చి పట్టినా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుస్తుందా నీకంటే, మరి వాడితో మాట్లాడేటప్పుడు అంత నవ్వుతూ మాట్లాడావు, నాతో ఎప్పుడు అంత నవ్వుతూ ఎందుకు మాట్లాడావు అనేసి గట్టిగా అరుస్తుంటే, నువ్వు ఆలోచించేది తప్పు, మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు, మేము జస్ట్ చిన్ననాటి స్నేహితులం అంతే అనగానే, ఏం కాదు వాడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, అది నాకు నచ్చట్లేదు అనగానే, ఏంటి మాట్లాడితేనే ఎందుకు నచ్చదు, నేను ఎవరితో అయినా ఎందుకు మాట్లాడకూడదు అంటే, నువ్వు నా వైఫ్ ఆ విషయం మర్చిపోతున్నా అంటే, నీ వైఫ్నే నేను, అంత మాత్రానే నేను ఎవరితో మాట్లాడకూడదు, నా సొంతంగా నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండకూడదు అనే జడ్జ్మెంట్ చేయటం చాలా తప్పు, అయినా నాకు ఎందుకో నిన్ను పెళ్లి చేసుకుంటాం తప్పు చేశానేమో అని అనిపిస్తుంది, నీతోటి అసలు ఇంక మీద కలిసి ఉండను, నిన్నటి నుంచి చూస్తున్నాను అనేసి మన హీరోయిన్ చాలా కోపంగా వెళ్ళిపోతుందా. ఇంకా అక్కడి నుంచి తనైతే పార్టీలోకి రాగానే ఇంకేముంది, హీరో చిన్ననాటి స్నేహితురాలైతే కనిపిస్తుంది అనమాట. వీడు మాత్రం తన ఫ్రెండ్స్ తోటి మాట్లాడొచ్చు, మన హీరోయిన్ మాట్లాడితే మాత్రం వీడికి జల్సీ వచ్చేస్తుందంట. ఇంకా తనైతే చేపట్టుకుని, నువ్వు హీరోకి విడాకులు ఇచ్చేస్తానన్నావు కదా, మరి ఇంకా ఇవ్వకుండా హీరో వెనకాల ఎలా తిరుగుతున్నావు అనగానే, ఇగో ఇప్పుడు వెళ్ళగానే వాడికి విడాకులు కాగితాలు పంపుతా, అప్పుడు నువ్వు చేసుకో అనగానే, ఏం మాట్లాడుతున్నావు అనేసి మన హీరో వస్తాడా. వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో కదా ఇతను అనేసి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారా. నువ్వు నా చెయ్యి వదులు అనగానే, నేను వదలను అనేసి మన హీరో అంటారా. తను నీకు విడాకులు ఇచ్చేస్తాను అంత గట్టిగా చెప్తూ ఉంటే నువ్వెందుకు తన్ని అంతలా బెగ్ చేస్తున్నావు, తను వదిలే అనగానే, తన్ని వదలను నా ఇష్టం నా విషయం, అయినా నువ్వు మాటికి మా విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, ఇంకొకసారి కనుక మా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యావనుకో నీ ఆస్తులన్నీ బ్యాంక్ రోడ్ చేపిస్తాను అనగానే, మన హీరోయిన్ వాడి చైన్ అయితే ఫోర్స్ఫుల్గా తోసేసుకుని వెళ్ళిపోతుందా. ఆగు, తను నిన్ను వద్దు అంటుంటే తను వెనకాల ఎందుకు పడుతున్నావు అంటే, నీకు అనేసి మన హీరో తన్ని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. అక్కడున్న వాళ్ళందరూ కూడా పెళ్ళైనోడు వెనకాల పడుతుంది, దీనికి ఎంత సిగ్గు లేదు అనేసి తిన్నైతే నానా మాటలు అంటూ ఉంటారనమాట. అది చూసిన తనైతే ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే ఇంటికి వస్తుందా. ఏమ్మా హీరోతో రాకుండా నువ్వు ఒక్కదానివి వచ్చావంటే, అమ్మ నేను అతన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో అనిపిస్తుంది అనేసి అని అనగానే, ఇంకా మాటలన్నీ విన్న వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి షాక్ అనమాట. వాళ్ళ నాన్న అయితే వస్తాడు, ఏంటి నా కూతుర్ని వాడు ఏమైనా చీట్ చేశాడా, నేనేమైనా ఇబ్బంది పెట్టాడా చెప్పమ్మా, వాడంతా తేలుస్తాను అనేసి అని అనగానే, ఏం అక్కర్లేదు నాన్న, వాడితో గొడవ పడే అంత పవర్ మన దగ్గర లేదు కదా, మన ఆస్తులన్నీ పోయినాయి కదా, నేను ఏదేమైనా వాడితోటి నిదానంగా విడాకులు తీసేసుకుంటాను అనగానే, నువ్వేమీ అదంతా ఆలోచించకు, మన ఆస్తులు ఎక్కడికి పోలేదు, నిన్ను గనక ఎవరైనా బుల్లింగ్ చేస్తే వాళ్ళ మీద నేను రివెంజ్ తీర్చుకుంటాను అనేసి వాళ్ళ నాన్న అంటే, ఏంటి నాన్న మన ఆస్తులు పోలేదా, మరి అతనితో నన్ను ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు, మన ఆస్తులు పోయినాయి అని చెప్పే కదా పెళ్లి చేశారు అనగానే, వాళ్ళ నాన్న అయితే నవ్వులుతూ ఉంటారా. వాళ్ళ అమ్మ కూడా, అయ్యో ఈయన కంగారులో చెప్పేశారే అనేసి తను అనుకుంటా ఉంటుందా. ఏంటి నాన్న అయితే మీరు నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేపించారా, అంటే మీరు నన్ను చీట్ చేశారా అంటే, లేదమ్మా నీకోసమనే, అతను చాలా మంచివాడు కదా, అతనితో పెళ్లి జరిగితే నీ జీవితం బాగుంటుంది అనేసి
పెళ్లి జరిగితే జీవితం బాగుంటుంది అనేసి నాతోటి అబద్ధాలు చెప్పి అతనికిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లిని నేను ఎంత కష్టంగా చేసుకున్నానో తెలుసా నాన్న? నిజంగా నేనంటే మీకు ఇష్టమేనా? మీకు ఇష్టం ఉంటే ఇలా మీరు మీ కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా? అతను ఎలాంటి వాడో తెలుసా? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వాడికి అనుమానంగా ఉంది నాన్న. అలాంటి వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తారు అనగానే, అమ్మా ఏడుస్తున్నావా? ఏడోకమ్మా ఏడొక్కు, నీకు అతను నచ్చకపోతే విడాకులు ఇచ్చేసే, అంతేగాని ఏడోకు అనేసి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడా. సరే నేను చాలా ఎక్కువగా రియాక్ట్ అయిపోయినట్టున్నాను, నన్ను క్షమించండి నాన్న అనగానే, లేదమ్మా తప్పు నాది అనగానే, ఏం అక్కర్లేదు నాన్న, ఏం అక్కర్లేదు, మీరేమీ నాకు చెప్పక్కర్లేదు, నేను అసలు ఇక్కడే ఉండను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనగానే, అమ్మా ఎక్కడికి వెళ్తా అమ్మా అనేసి అనగానే, లేదు నాన్న మీరు నన్ను చీట్ చేశారు, అతను కూడా నన్ను చీట్ చేశారు అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తా అమ్మా వెనక్కి రా అంటున్నా సరే మన హీరోయిన్ వినిపించుకోకుండా అయితే వచ్చేస్తుందా. ఇంకా అప్పుడే మన హీరో కూడా ఎత్తుక్కుంటూ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. సారీ నేను ఇందక్కడ చేసిన దాన్ని క్షమించు అనేసి అని అనగానే, ఏం అవసరం లేదు, అనుమానానికి జల్సీకి ఒక చిన్న రేఖ ఉంటుంది తెలుసా, దాన్ని నువ్వు ఎప్పుడూ దాటేశావు, ఇంకా నీకు నాకు సెట్ కాదు, ఇంకెప్పటికీ మన ఇద్దరం కలిసి ఉండలేము అనగాని, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి వాడంటాడా. ఎందుకు మాట్లాడుతున్నానో నీకు తెలీదా, నువ్వు నన్ను ఎంతలా బుల్లింగ్ చేస్తున్నావు తెలుసా, నీ మాటల వల్ల నీ చేష్టల వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనేసి అని అనగానే, నేను ఆ ఉద్దేశంతో నేను అనలేదనే, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా సరే నీ ప్రవర్తన వల్ల నాకు చాలా బాధ అనిపించింది, చాలా కష్టం కలిగింది, అయినా నా వెనకాల ఎందుకు నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా, ప్రతి చిన్న విషయానికి వాళ్ళతో ఎందుకు మాట్లాడో వీళ్ళతో ఎందుకు మాట్లాడో ఏంటిదంతా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, అది జల్సీ అయితే కాదు అనుమానం అంటారు తెలుసా, నన్ను అనుమానించే వాడితోటి నేను కలిసి ఉండాలి అనుకోవట్లా, ఇలాంటి రిలేషన్ కూడా నాకు అవసరం లే, నువ్వు చీట్ చేసావు, నా ఫ్యామిలీ కూడా నన్ను చీట్ చేసింది అనేసి అనగానే, ఇంకా సారీ అనేసి మన హీరో పట్టుకోపోతుంది, నువ్వు ఇంకొకసారి నన్ను ముట్టుకునే సాహసం కూడా చేయకు, నాకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అనేసి చెప్పగానే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే, ఇంకా అంతా అయిపోయింది, నీ మధ్య నా మధ్య ఉన్నదంతా అయిపోయింది, ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధము ఎటువంటి రిలేషన్ వద్దు అనగానే, ప్లీజ్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నేను ఎందుకు అలా ప్రవర్తించానో నీకు చెప్తాను అనగానే, నువ్వేమీ చెప్పక్కర్లే నేనేమి వినక్కర్లే, ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే లేదు అంతే అనేసి మన హీరోయిన్ చెప్తుందా. మన హీరో అయితే ప్లీజ్ కంగారు పడిపోతూ ఉంటారు, ప్లీజ్ అలా మాట్లాడకు నాకు భయంగా అనిపిస్తుంది అంటే, నీకు భయమా, భయం కాదు ఇది అనుమానం అంటారు తెలుసా, ఇలాగా ప్రతి చిన్న విషయానికి కూడా నువ్వు నా మీద అనుమాన పడుతూ ఉంటే ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు, ఇంకా మనం విడాకులు తీసేసుకుందామని చెప్పగానే ఇంకంతే మన హీరో అయితే కుక్క పెట్టి ఏడుస్తాడనమాట. ఇప్పుడు ఎలా తనని ఒప్పించాలి, తన మనసు ఎలా మార్చాలో వాడికైతే అర్థం కాదు. ఇంకా మన హీరోయిన్ మాత్రం హీరోయిన్ వాళ్ళ అక్కతోటైతే కూర్చుని ఫుల్లుగా అయితే తాగేస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఇంతలా బాధగా ఉన్నావు అంటే, మీ తమ్ముడు నన్ను చీట్ చేశాడు తెలుసా, నన్ను అనుమానిస్తున్నాడు, ప్రతి చిన్న విషయానికి కూడా నా వెనకాల తిరుగుతూ తప్పులు వెతుకుతూ నాతోటి దెబ్బలాడుతున్నాడు అంటే, అలాంటి వాడితోటి కలిసి ఉండటం కరెక్ట్ కాదు, విడాకులు ఇచ్చేవాడికి అనేసి అని అనగానే, ఆ మాటలు వింటున్న హీరో అయితే కంగారు పడతా ఉంటాడనమాట. నేను కూడా అదే చెప్పాను, వాడికి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పాను అనగానే, గుడ్ డిసిషన్ తీసుకున్నావు అనేసి అని అనగానే, ఇగో చూసావా మనల్ని అనుమానించినా తక్కువ చేసినా వాళ్ళతోటి కలిసి ఉండాల్సిన అవసరమే లేదు అనగానే, అవును నేను అదే ఆలోచిస్తున్నా, కానీ నీకు తెలుసా మా అమ్మ నాన్న కూడా నన్ను చీట్ చేశారు, కావాలనే మీ బ్రదర్కి ఇచ్చి అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేశారు అనగానే, అంతే పేరెంట్స్ అంతే, పెళ్లి విషయంలో వాళ్ళు ఎంత కంగారు పడిపోతారో తెలుసా, మన ఇష్టాల గురించి కూడా ఆలోచించరు, అందుకనే నువ్వు వాడికి విడాకులు ఇచ్చేయి, నువ్వు వాడికి విడాకులు ఇచ్చేస్తే నీకు ఒక మంచి అబ్బాయిని వెతికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అనేసి అనగానే, ఆ మాటలు విన్న హీరో అయితే, ఏంట్రా మా అక్క నా జీవితాన్ని నాశనం చేసేలాగుందంటే, నువ్వు ఆగరా బావా మీ అక్క హ్యాండిల్ చేస్తుంది కదంటే, ఏంట్రా హ్యాండిల్ చేసేది, నా కాపురాన్ని కోల్లేరు చేసేలాగుంది అనగానే, నువ్వేం కంగారు పడకు, మీ అక్క టాలెంట్ తను రివర్స్లో వెళ్ళి మీ ఆవిడ్ని సెట్ చేయాలనుకుంటుంది, సెట్ చేస్తుందో ఫట్ చేస్తుందో నాకైతే కంగారు వస్తుందిరా, వెళ్ళి ఆపుతానంటే, ఏం అవసరం లేదురా నేను ఉన్నాను కదా అంటే, సరే అయితే నువ్వు వాళ్ళని చూస్తా ఉండు నేను ఇప్పుడే వస్తాను అనేసి మన హీరో పక్కకి వెళ్తాడా. ఇంకప్పుడే వాళ్ళిద్దరిని మానేసి పక్కన పాడే అమ్మాయిని అయితే చూసి బీట్ కొడతా ఉంటారా. ఇంకప్పుడే మన హీరోయిన్ అక్కడ కనిపించదు, ఓరు దేవుడో నా బావు చూసాడని నన్ను చంపేస్తాడు, ఎక్కడే తను ఎక్కడ అనగానే తను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనగానే మన హీరోయిన్ మెట్టలు చాలా వెరైటీగా దిగుతూ ఉంటుంది అనమాట, చేతులు పట్టుకుని అటు తూలుతూ ఇటు తూలుతూ వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది తాగే వాళ్ళు ఉంటారా, బ్యూటిఫుల్ రా నువ్వు మాతో కలిపి డ్రింక్ చేయి అనేసి తనైతే ఫోర్స్ చేస్తూ ఉంటారా. అది చూసిన హీరోయిన్కి అయితే నచ్చదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వాడు చేయి పట్టుకుని హీరోయిన్ తోటి మిస్బిహేవ్ చేయాలనుకుంటా ఉంటే అప్పుడే హీరోయిన్ మళ్ళీ బాటిల్ తీసుకుని ఆ బాటిల్ తట్టి వారి పుడ్ర అయితే పగలు కొట్టేస్తుంది అనమాట. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్, ఇంకా కొంతమంది హీరోయిన్ మీద
మీదకి రాబోతూ ఉంటాయి. ఇంకా హీరో అప్పుడే వచ్చి వాడిని ఎత్తి తంతాడా, ఇంకా హీరోని చూడగానే మన హీరోయిన్ కళ్ళు తిరిగైతే పడిపోతుందనమాట. ఇంకా మన హీరోయిన్ పడిపోగానే ఏముంది, మన హీరోయిన్ ఎత్తుకుని ఇంటికైతే తీసుకొచ్చి పడుకోబెడతాడనమాట. సారీ నేను చాలా హర్టే చేశాను అనేసి ఇంకా తనకైతే కిస్ చేసి సారీ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా తెల్లవార్లు కూడా మన హీరోయిన్ కాళ్ళ కాడకొచ్చా ఉంటే ఇంకా మన హీరోయిన్కి పొద్దున్నే మెలకు వస్తుందా, నేను ఎక్కడున్నానా అనేసి చూసుకోగానే ఇంకా హీరో అయితే కాలు కాడ ఉంటాడనమాట. ఏంటి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటే, ప్లీజ్ హనీ నేను చెప్పేది వినవా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో అనేసి భయంతోనే నేను ఇదంతా చేస్తున్నాను. ప్లీజ్ హనీ నన్ను వదిలేయకు, నువ్వు వదిలేస్తే నేను బతకలేను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వ, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా నేనేం ఇలాంటి పనులే చేయను అనగానే, నేనేమి నీ మాట వినదలుచుకోలే, విడాకులు అంటే విడాకులు అంతే అనగానే, ప్లీజే నాకు ఇంకొక అవకాశం ఇవ్వ అనేసి మనోడైతే అడుక్కుంటా ఉంటాడా. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ అయితే, నిజంగానే చెప్తున్నావు అంటే, నిజంగానే ప్రామిసే, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ మీద ఇష్టంతోనే అదంతా చేశాను, నువ్వంటే అనుమానం అని కాదే, వాళ్ళందరూ నీతో అంత ప్రేమగా మాట్లాడుతుంటే నాకు కోపం రాదా, నా వైఫ్ తోటి వేరే వాళ్ళు ప్రేమగా మాట్లాడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనేసి మనోడు అంటూ ఉంటాడా. అయినా సరే నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యావు, నువ్వు హద్దులు దాటేసావు, అందుకోసమనే నేను నీతో కలిసి ఉండనంటే నేను చెప్తున్నానుగా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నాకు ఒక్క అవకాశం ఇవ్వ ప్లీజ్, నా మంచి వైఫీ కదా నువ్వు అనేసి అని అడుగుతూ ఉంటే మన హీరోయిన్ కూడా నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుందా. మనోడు అంత క్యూట్గా బతులాడుతూ ఉంటే మన హీరోయిన్ కరగకుండా ఇంకెందుకు ఉంటుంది. ఇంకా సరే అయితే ఊరుకుంటున్నాను, ఈ ఒక్కసారే, ఇంకొకసారి కనుక నువ్వు మళ్ళీ ఇలాంటి రిపీటే చేసావే అనుకో, ఇంకప్పుడు అసలు చెప్పటాలు లేవు, అడగటాలు లేవు, ఇంకా బతులాడటాలు కూడా లేవు, విడాకులు అంటే అనగానే, ఒక్క అవకాశం ఇవ్వు చాలు అనగానే, ఇంకప్పుడే మనోడు ప్రేమగా అయితే మన హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడా. ఇంకప్పుడే మన హీరోయిన్ పొట్టలో నుంచి రకరకాల సౌండ్లు అయితే వస్తాయి. ఏంటి అనగానే, ఆకలి వస్తుంది, నిన్నటి నుంచి ఏమీ తినలేదు అనేసి మన హీరోయిన్ క్యూట్గా అంటుందా. ఇంకా సరే రా నేను వంట చేస్తాను అనేసి ఇంకా మన హీరో అయితే వచ్చి హీరోయిన్ కోసం వంట చేస్తూ ఉంటాడా. ఏంటి నీకు వంట బాగానే వచ్చే, నువ్వు చాలా డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులున్న నీకు ఇవే పనులన్నీ ఎలా వచ్చంటే, నా వైఫ్ వస్తుంది కదా, తను అలిగినప్పుడు ఎలా వండటానికి ఉంటుంది కదా అనేసి వంట నేర్చుకున్నాను అనగానే, అబ్బో చేసే ఒక నూడిల్స్కి ఇంత బిల్లప్ అవసరమా అనేసి మన హీరోయిన్ అంటుందా. నూడిల్స్ తిన్నాక చెప్పు నేను ఇచ్చే బిల్లప్ కరెక్టా కాదా అనేసి అనగానే, ఆ నూడిల్స్ని మన హీరోయిన్ స్మెల్ చూస్తుందా, అంతే వావ్ నువ్వు ఇచ్చే బిల్లప్ దీనికి వర్తే అనేసి తానైతే నోట్లో పెట్టుకుంటుందా. ఎలా ఉంది మన వంట అంటే మామూలుగా ఉండదు అనేసి మన హీరో అంటూ ఉంటాడా. చాలా అంటే చాలా బాగుంది, నాకు ఎప్పుడు కోపం వచ్చినా నువ్వే వండి పెట్టు నాకు అనేసి మన హీరోయిన్ అంటుందా. ఏంటి ప్రతిసారి వండాలా, అది జరగని పని అనేసి మనోడు అంటూ ఉంటే ఇంకప్పుడే వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎత్తుక్కుంటూ వస్తారా. అమ్మ నైట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయావు, నాకు ఎంత భయం వేసిందో తెలుసా, క్షమించమ్మా, నీకు హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనే ఇదంతా చేసాం, నీకోసమనే చేసామమ్మా, హీరో చాలా మంచివాడు, ఈ బ్లాక్ కార్డ్ తీసుకుని నీ దగ్గర పెట్టుకో, కావాల్సినంత ఖర్చు పెట్టుకో అంటే, అవునమ్మా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో అనేసి వాళ్ళ నాన్న కూడా సారీ చెప్తూ ఉంటే, ఏం చెప్పకండి నాన్న, అబద్ధాలు చెప్పి నాకు పెళ్లి చేశారా అంటే, నీ హస్బెండ్ నీకు మంచివాడు అనిపించట్లేదా, ఈ హస్బెండ్ని పెళ్లి చేసుకుంటే నీకు నచ్చలేదా, మన కోసమే కదా చేశారు, వాళ్ళు అలా చేయబట్టేగా మనం కలిసాము, ప్లీజ్ వాళ్ళని క్షమించే అనేసి అనగానే, అల్లుడు గారు చెప్పే మాట వింటున్నావు కదమ్మా, క్షమించేవా ప్లీజ్ అనేసి వాళ్ళ అమ్మ నాన్న బతులాడుతూ ఉంటారా. ఇంకా మన హీరోయిన్ కూడా సరే మిమ్మల్ని క్షమిస్తున్నా, కానీ బ్లాక్ కార్డ్లో ఉన్న డబ్బులన్నీ అవగొట్టేస్తా అనేసి అనగానే ఆ మాటలన్నీ విన్న వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారా. వాళ్ళ అమ్మ అంటుంది, నేను రాత్రి అంతా ఎంత భయపడ్డానో తెలుసా, కోపంతో ఏం చేసుకుంటావో అనేసి అనగానే, ఇంకప్పుడే నేనున్నాను కదా మమ్మీ, నేను ఉండగా తనకి ఏమీ కానివ్వను, తన్ని ఏమీ చేసుకోనివ్వను కూడా, నేను ఉన్నంత వరకు తనకి ఏది కాదు అనేసి ప్రేమగా చెప్పగానే, అల్లుడు గారు అనేసి అనగానే అప్పుడే మన హీరో చేతికున్న వాచ్ని చూస్తుందా. అమ్మో టైం అయిపోయింది, నేను ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అనేసి మన హీరోని కంగారు పడుతూ ఉంటే, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఇది ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళొచ్చు అంటే, అస్సలు కుదరదు, నేను చాలా కష్టపడి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్, దాన్ని పోగొట్టుకునే అవకాశమే లేదు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అనగానే, నేను తన్ని దింపేసి వస్తాను మీరు ఇక్కడే కూర్చోండి అనేసి మన హీరో కూడా తీసుకొచ్చి తను అక్కడ దింపుతారా. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నన్ను మర్చిపోతావా, పనిలో పడి నన్ను గుర్తుపెట్టుకోవా అనేసి అడగగానే అదంతా విన్న హీరోయిన్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తుందా. ఇంకా అదంతా చూసుకున్న హీరోయిన్ నవ్వుతూ ఉంటే, ఏమీ మర్చిపోను, ఆఫీస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు నువ్వంటేనే ఇష్టం, నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను, నువ్వు ఇదంతా పిచ్చిగా ఆలోచిస్తూ నువ్వు నీ మనసుని పాడు చేసుకోకు అనేసి మన హీరోయిన్ చెప్తుందా. చాలు నువ్వు ఇంత హామీ నాకు ఇచ్చావంటే చాలు అనేసి ఇంకా మన హీరో కూడా హ్యాపీ అవుతాడా. ఇంకా తన లోపలికి రాగానే ఈ సీనియర్ అయితే మన హీరోయిన్ తోటి పులిహోర కలపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన హీరోయిన్, మీరు నాకు దూరంగా ఉండండి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అనగానే, ఏంటి నన్ను దూరం పెడతాం కోసం అనేసి అబద్ధాలు చెప్తున్నా,
నీకు పెళ్ళి అయిపోయింది అంటున్నావు అనేసి అని అనగానే, ఏంటి ఈయన తనతోటి అలా మాట్లాడుతున్నారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటే, ఇంకప్పుడే వాడు చేయలేపి, నీ వెడ్డింగ్ రింగ్ ఎక్కడ, పెళ్ళైతే వెడ్డింగ్ రింగ్ ఉండాలి కదా అంటే, నా డైమండ్ చాలా పెద్దగా ఉంది, అది పని చేసేటప్పుడు ఎక్కడైనా పడిపోతుంది అనేసి ఇంకా అందుకే పెట్టుకోలేదు అనేసి అని అనగానే, ఏంటి డైమండ్ పెద్దగా ఉంది అందుకే పెట్టుకోలేదా, కారణాలు చెప్పినా కొంచెం నమ్మేలాగా ఉండాలి అనేసి అని అనగానే, నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు అనేసి మన హీరోయిన్ అయితే అంటూ ఉంటుందా. ఇంకప్పుడే అక్కడికి పెద్ద బొక్కే అయితే వస్తుందా. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ బొక్కే చూసి షాక్ అవుతారు. ఇది చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్, ఇంత కాస్ట్లీ బొక్కే మన మేనేజర్కి పంపించారంటే తన హస్బెండ్ చాలా రిచ్ ఏమో అనేసి మాట్లాడుకుంటూ ఉంటారా. ఇంకప్పుడే మన హీరోయిన్కి ఒక కార్డ్ అయితే వస్తుంది. ఆ బొక్కే తీసుకుని ఆ కార్డు చూసిన తనైతే మురిసిపోతూ ఉంటే, ఏంటి ఇదంతా నన్ను నమ్మించడానికంటే కళ్ళు పెట్టుకుని చూడు అనేసి అని అనగానే, ఆ కార్డులో అయితే నిన్న నైట్ జరిగిన దానికి థ్యాంక్ యూ అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటే, ఆ మేనేజర్ వాళ్ళందరినీ గొసరుతూ వెళ్ళిపోగానే, ఓ హీరో ఎంతో రొమాంటిక్ అనేసి అక్కడ ఉన్న అమ్మాయి అయితే అనుకుంటా ఉంటుందా. ఇంకప్పుడే ఆ ఫోటోలన్నీ చూసిన మన హీరోయిన్ ఆ లెటర్ని ఒక 2-3 సార్లు అయితే చదివేసుకుంటుందా. ఆ ఫోటో తీసి తన ఆన్లైన్లో అయితే పెడుతుంది. నా లవ్లీ హస్బెండ్ నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ అనేసి తనైతే చాలా ప్రేమగా అయితే ఆ పోస్ట్ని అయితే చేస్తుందా. ఇంకా హీరో అయితే అప్పుడే అక్కడికి వస్తాడనమాట. ఏంటి ఇంత ఎర్లీగా వచ్చేసారు అనగానే, నీకోసమే అనేసి అని అనగానే, సరే రా మనం ఇంటికి వెళ్దామంటే, కాదు ఇంటికి కాదు మనం ఒక ప్లేస్కి వెళ్దాం అనేసి తన్నైతే తీసుకుని అయితే ఒక దగ్గరికి అయితే తీసుకొస్తారా, అంటే షిప్లోకి తీసుకొస్తాడనమాట. ఇంక అక్కడైతే వాళ్ళైతే డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే వాడైతే అంటూ ఉంటాడు, నా మీద కోపం ఉంటే క్షమించు, నేనేమైనా నిన్ను హర్ట్ చేస్తుంటే నిజంగా రియలీ సారీ అనేసి అనగానే, ఏం అవసరం లేదు అంతలా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనగానే, నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావా అనేసి, నా హార్ట్ ఎంత బాధపడ్డదో తెలుసా, ఎంత బాధపడ్డానో తెలుసా అనేసి మనోడు క్యూట్గా అంటూ ఉంటే, అదంతా చూసిన మన హీరోయిన్కి చాలా ప్రేమ అనిపిస్తుందా. ఇంకప్పుడే మనోడికి కిస్ అయితే చేసేస్తుంది. ఇంకా అదంతా చూసిన వాడు కూడా, ఇప్పటికీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను అనేసి మనోడు ప్రేమగా చెప్పగానే, నేను కూడా నిన్ను వదిలేసి ఉండలేను అనగానే, ఇంకేముంది వాళ్ళైతే ఇంటికి వస్తారా. ఇంక ఇంటికి వచ్చిన కాడి నుంచి స్టార్ట్ రొమాన్స్, మామూలుగా ఉండదనమాట. హీరో హీరోయిన్ ముద్దు పెడుతూ ఉంటే, హీరో హీరోని ముద్దు పెడతా ఉంటే ఇంకా మామూలుగా ఉండదనమాట. రొమాన్స్ చూస్తున్నంతసేపు కళ్ళు అతుక్కుపోవాల్సిందే, అంత రేంజ్లో రొమాన్స్ చేస్తూ ఉంటారా. ఇంకప్పుడే స్టార్టింగ్లో హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్కి గిఫ్ట్ ఇస్తుందా. అది చూసిన వాడైతే, నాకు ఈ నైట్ గౌన్లో నేను చూడాలనుంది అనేసి అని అంటాడా. ఇంకా అది చూడగానే హీరోయిన్, నిజంగా అది వేసుకోమంటావా అంటే, హా అనేసి అని అంటాడా. ఇంకంతే మన హీరోయిన్ వాడు ఎదురుగానే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటా ఉంటుందా. అది చూసిన మనోడు గుట్టకలు మింగుతూ ఉంటాడంతే. మన హీరోయిన్ని అలా చూడగానే మనోడు ఫేస్ అయితే రెడ్గా అయిపోతూ ఉంటుందా. కానీ మన హీరోయిన్ మాత్రం వాడి ముందే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా వాడి దగ్గరికి అయితే వచ్చి, సరే అనేసి వాడిని అయితే షర్ట్ అయితే పైకి లేపి వాడి 6 ప్యాక్స్ అర్బ్స్ని అయితే టచ్ చేస్తూ ఉంటుందా. ఏంటి నేను నీ ముందు డ్రెస్ చేంజ్ చేసుకున్నానుగా, నేను ఎలా ఉన్నాను, హార్ట్గా ఉన్నానా, బాగున్నానా, బాగోలేదా అనగానే, ఇంకప్పుడే మన హీరో అయితే తన్ని బెడ్ మీదకి తోసేసి, నువ్వు చాలా హార్ట్గా ఉన్నావు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అనేసి మన హీరోని కిస్ చేస్తూ ఉంటారా. ఇంకప్పుడే మన హీరో కూడా, నేను కూడా నీకు నచ్చాను అనగానే హా అనేసి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ప్రైవేట్ మూమెంట్ని అయితే ఆ టైంలో ఎంజాయ్ చేస్తారు. ఇంకా పొద్దున్నే లెగ్గానే మన హీరోయిన్ అయితే హీరో చెస్ట్ మజిల్స్ని టచ్ చేస్తూ ఉంటుందా. ఎంత హాట్గా ఉన్నాడో కదా నా హస్బెండ్, సో హ్యాండ్సమ్ అనేసి మన హీరోయిన్ అయితే మురిసిపోతుందా. ఇంకా కూర్చుని అయితే తనైతే అంటూ ఉంటుంది, రాత్రి ఎన్నిసార్లు రొమాన్స్ అయింది, 1 టైం 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్ కాదు, 4 టైమ్స్ అనేసి ఇలా లెక్క పెట్టుకుంటా ఉంటుందా. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అనేసి మన హీరో మరలా వచ్చి కిస్ చేస్తారా. ఆగు నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు అనగానే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇలాంటి ప్రామర్స్ అన్నీ ఉండవు బేబీ అనేసి అనగానే మన హీరోయిన్ ఫుల్ సిగ్గుపడిపోతూ ఉంటుందా. మనోడు కూడా ఫుల్ సిగ్గుగా పడిపోయి, రాత్రి ఎలా ఉంది బాగుందా అనేసి అనగానే, నువ్వు మరీ ఇంత దారుణంగా తయారవుతున్నావు అనేసి అనగానే, సరే అయితే నువ్వు రెడీ అవ్వు, నేను నీ కోసం వంట చేస్తాను అనేసి అనగానే, ఓకే అనేసి మన హీరోయిన్ కూడా చాలా ప్రేమగా వాడిని అయితే హక్ చేసుకుంటుందా. సరే మనం ఇప్పుడు మా అమ్మ నాన్న కలవడానికి వెళ్తున్నామంటే ఆ విషయం ఇంత లేట్గా చెప్తావా అనేసి మన హీరోయిన్ ఫుల్ నెర్వస్గా అయితే రెడీ అయిపోతుందా. ఇంకా వాళ్ళైతే వస్తూ ఉంటే మన హీరోయిన్ చాలా నెర్వస్గా ఉంటుంది. నువ్వు ఇంత నెర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా మన ఇద్దరం కపుల్స్ అనేసి వాడైతే కన్ఫర్మ్ చేస్తారా. ఇంకా మన హీరోయిన్ రాగానే, రా అమ్మా రా అనేసి అనగానే, ఇంకా వాళ్ళిద్దరూ కూడా హీరోయిన్ని చూడగానే, ఫోటోలో చూసిన దానికన్నా బయట చాలా అందంగా ఉందిరా, దాన్ని
పెళ్లి చేసుకుని నువ్వు జీవితంలో చాలా మంచి పని చేసావు అనగానే ఇంకప్పుడే హీరోయిన్ వాళ్ళ మామగారికి అయితే ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇది మా తాతగారి చెస్ట్ అనగానే వావ్, ఇది అదేనా, ఈ చెస్ట్ గురించి నేను చాలానే విన్నాను. అవును, ఇది మా తాతయ్య గారు ఎంతో కావాలని ఇష్టపడి చేయించుకున్న చెస్ట్ బోర్డు అనగానే సూపర్ అమ్మ, థ్యాంక్ యూ అనేసి వాళ్ళ మామగారు అంటారా. వాళ్ళ అత్తగారు కూడాను ఇంకా వాళ్ళ అత్తగారికి అయితే కాళ్ళ మీద ఒక స్కార్ఫ్ అయితే ఉంటుందా, ఇంకా స్కార్ఫ్ మార్క్ పోవటం కోసం అనేసి ఇంకా తనైతే ఒక క్రీమ్ ఇస్తుంది. మీకోసమే స్పెషల్గా డిజైన్ చేయించాను అనగానే నా కోడలు ఎంత మంచిదో చూసావరా అనేసి అని అనగానే మన హీరోయిన్ అయితే అమ్మయ్య వీళ్ళు నన్ను ఒప్పేసుకున్నారు అనుకోగానే ఇంకప్పుడే వాళ్ళ అమ్మ అంటుంది మీరు ఎప్పుడు పిల్లల్ని కంటారు అనగానే ఆ మాటలన్నీ విన్న వాళ్ళ నాన్న హీరోయిన్ హీరో షాక్ అవుతూ ఉంటారా. ఇంకా సరే సరే పిల్లలు వాళ్ళ ఇష్టం కానీ రా అనేసి మన హీరోని పక్కా పిలవగానే వాళ్ళిద్దరూ కూడా అత్త కోడలు మాట్లాడుకుంటే ఇంకెప్పుడే వాళ్ళ నాన్నైతే వస్తాడనమాట. ఏరా తనతోటి పిల్లల్ని కంటం నీకు ఇష్టం లేదా, తన్ని ఫోర్స్బుల్గా మ్యారేజ్ చేసుకున్నాను కదా అనేసి తన్ని దూరంగా పెడుతున్నావా ఏంటి అనేసి అనగానే లేదు నాన్న మేమంతా బాగానే ఉన్నాం, అసలు మా ఇద్దరి మధ్యన రిలేషన్ అంతా బాగుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మేము పిల్లల్ని త్వరలోనే ప్లాన్ చేసుకుంటాం అనగానే ఇంకప్పుడే వాళ్ళ అమ్మ హీరో సీక్రెట్ అయితే ఒకటి చెప్తుంది. అది చూడగానే హీరోయిన్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. నిజంగానే హీరోనా అంటే అవునమ్మా నాకు అమ్మాయి పుడుతుందేమో అని చాలా ఆశపడ్డాను, కానీ నాకు అమ్మాయి పుట్టలేదు, హీరో పుట్టాడు, అందుకోసమనే హీరోని ఒక అమ్మాయిలాగా రెడీ చేసి ఉంటాను. కానీ ఈ ఫోటో చూస్తే మన హీరో చాలా ఎంబారస్గా ఫీల్ అవుతూనే ఉంటాడు అనగానే అది చూస్తున్న మన హీరోయిన్ ఇంటికి వచ్చి ఆ ఫోటోనే చూస్తూ ఉంటే మన హీరో అయితే వస్తాడా ఏంటి ఆ ఫోటో అనగానే నీదే అనేసి అని అనగానే సరే నాకు ఒక బేబీ కావాలి అనగానే ఓకే అనేసి మనోడైతే మన హీరోయిన్ని కిస్ చేస్తాడా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది మన హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్లో అయితే వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన హీరోయిన్ చాలా అందంగా ఉందనేసి మన హీరోయిన్ కాసే చూస్తూ ఉంటే మన హీరో గారు కూడా హీరోయిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా రింగ్ పెట్టేద్దామా అనేసి కాసుకుని కూర్చుంటాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న అయితే ప్రేమగా హీరోయిన్ని తీసుకొచ్చి నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్త అనగానే మన హీరో కూడా నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నా, జీవితాంతం నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను అనేసి తనకైతే రింగ్ పెట్టేస్తాడా. ఇక్కడితో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అయింది. మరి ఈ డ్రామాని మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి చెప్పేసేయండి.